నెహెమ్యా గుమ్మాలో నిలవబెట్టి ప్రాకారాలు కడుతున్న పరంపరలో ఇప్పటికీ 3 గుమ్మాలు గూర్చి మనం విన్నాం. మొట్టమొదటి గుమ్మం గొర్రెల గుమ్మం. మాట్లాడుతూ చెప్పాలి. గొర్రెల గుమ్మం. గొర్రెల గుమ్మం రక్షణ ద్వారానికి గుర్తు. రెండవ గుమ్మం మత్స్యపు గుమ్మం. మత్స్యపు గుమ్మం దేని గుర్తు అని చెప్పుకున్నాం? ఆత్మల సంపాదన. రక్షించబడిన ప్రతి బిడ్డ ఆత్మల సంపాదనలో పాలిభాగస్థుడు కావాలి. ఆత్మల సంపాదన ఒక దైవ సేవకుని పని కాదు. యేసయ్య రక్తంతో కడగబడిన రక్షణ ద్వారంలో ప్రవేశించిన ప్రతి క్రైస్తవుని బాధ్యత. మూడవది నిన్నటి మధ్యాహ్నం మనం విన్నాం. మూడవ గుమ్మం ఏ గుమ్మం? పెద్దగా చెప్పండి. పాత గుమ్మం అంటే పురాతన అనుభవాలు, అపోస్తుల బోధ మనం పట్టుకొని బ్రతకాలి. కాలం మారే కొద్దీ మన బోధ మారకూడదు. బ్యాక్ టు బేసిక్స్, మూల సిద్ధాంతానికి రావాలి. ఒకసారి చెప్పండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనండి. ఎప్పటికీ ఇక ఆ మాట మారదు. ఎప్పుడు క్రైస్తవ సంఘం కొత్త కొత్త పోకడలకు జనాలను ఆకర్షించాలంటే, జనాలు ఎక్కువ రావాలంటే మనం ఏం చేస్తే జనాలు వస్తారని కొత్త కొత్త పోకడలకు పోకూడదు. అపోస్తుల బోధ పట్టుకొని మనం వెళ్ళాలి. అదే సమయంలో కొన్ని పెంతుకోస్తు సంఘాల్లో విపరీతమైన బోధలు ఉన్నాయి. అలాంటి విపరీతమైన బోధలు కూడా చేయకూడదు. ఆ మధ్య చెప్పే కదా, ఓ పాస్టర్ గారు జాడి పచ్చడిలో జాడి పచ్చడి ఉంటుంది చూసారా? ఏమంటారు దాన్ని? ఏదో అంటారు. అది ఆ పచ్చడిని ఏదో అంటారు కదా. ఆవకాయ ఒక్కటే పెట్టుకుంటారమ్మా. ఆవకాయ బలి చెప్తున్నారు. ఏమంటారమ్మా దాన్ని? నిలవ పచ్చడి. సరే, అది నిలవ పచ్చడి పెట్టుకోకూడదు. ఎందుకు నిలవ పచ్చడి పెట్టుకోకూడదు? ఈరోజు నిలవ పచ్చడి పెట్టుకుంటే 3-4 నెలల తర్వాత కదా దాన్ని తినేది. అంటే 3-4 నెలల తర్వాత గురించి ఆలోచిస్తున్నారంటే రేపటి గురించి ఆలోచించినట్టే కదా. క్రైస్తవులు రేపటి గురించి ఆలోచించకూడదు. కాబట్టి మనం జాడి పచ్చడి పెట్టుకోకూడదు. ఇదే బోధ. కొంతమంది పెంతుకోస్తోళ్ళు మరీ ఏమంటారు, స్థాయికి మించి విపరీతమైన బోధలు చేసి ప్రజలు ఈ దివ్యమైన బోధకు రాకుండా దూరం చేసుకుంటూ ఉన్నారు. విన్నారా? సో అలాగని అతి చేయకూడదు. అతివృష్టి అనావృష్టి రెండూ ఉండకూడదు. సాధారణ వర్షపాతం ఎప్పుడు కురువునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. ఈరోజు 4వ గుమ్మం, దివ్యమైనటువంటి పాఠం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. లోయ ద్వారమును హానూనును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకు ఉండు గోడ 1000 మూరల దనుకు వారు కట్టిరి. ఎన్ని మూరలు? ఇక్కడ ఒక కుటుంబం ఉంది, హానూను అలాగే జానోహ కాపురస్తులు లోయ గుమ్మాన్ని కట్టారు. ఏ గుమ్మాన్ని కట్టారు? లోయ గుమ్మం ఏ అర్థాన్ని చూపిస్తుంది? అలాగే హానూను, జానోహ ఇది ఏ అర్థాన్ని చూపిస్తుంది? హానూను అనగా కృప పొందినవాడు అని అర్థం. విన్నారా? హానూను అనగా కృప పొందినవాడు. జానోహ అనగా మురికి నీరు అని అర్థం. ఒకసారి చెప్పండి. దేవుని కృప ఎక్కడికి దిగొచ్చింది? మురికి నీటి దగ్గరికి దిగొచ్చింది. దేవుని కృప మంచినీటి దగ్గరికి రాలా. పౌలు గారు రోమాపత్రికలో అంటాడు కదా, పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడికే వస్తుందని. నిజమే. మనమందరం ఒకప్పుడు నీతి విలువలు లేని నీచమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దైవము కాని దాన్ని పట్టుకొని దేవుడంటూ దైవము కాని వాటిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, వీడు ఎలాంటి రోత వాటిని ఆరాధిస్తాడా, ఎలాంటి రోతదాన్ని పట్టుకొని దేవుడు అంటాడా
ఎలాంటి రోత పద్ధత ఈడిది అని. ఈ మురికి నీటిని దేవుడు అసహించుకోకుండా, నీరు జనానికి గుర్తు, జలము జనానికి గుర్తు. మనం మురికి వాళ్ళమని దేవుడు అసహించుకోకుండా దైవ కృప వెతుక్కుంటూ 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 ఈ మురికి నీటిని దర్శించింది. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మురికి నీటిని దర్శించిన తర్వాత మన జీవితంలో ఏదైనా పొందుకున్నామంటే మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ దేవుని కృప ద్వారానే సమస్తము పొందుకున్నాము. సో దేవుని కృప ద్వారా సమస్తం పొందుకున్న తర్వాత అతిశయించడానికి చోటెక్కడా? విన్నారా? మీరు నాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చారండి, నేను కష్టపడి సంపాదించాను అని అనగలనా? చెప్పాలి గట్టిగా. ఒక అల్లుడికి 100 కోట్ల రూపాయల ఆస్తి కట్నం కింద మామ ఇచ్చాడు. ఆ 100 కోట్ల కట్నం చూసి నా కష్టార్జితం ఇది అని అనగలుగుతాడా? అనలేడు. ఎట్లా వచ్చిందయ్యా 100 కోట్లు అంటే, మా మామ దానకర్ణుడు, త్యాగమూర్తి, మా మామ 100 కోట్లు ఇచ్చాడు అని అంటారు కదా. జీవితంలో ఏది పొందుకున్నా ఇది దేవుడు పెట్టిన భిక్ష, దేవుడు దానంగా ఇచ్చాడు, ఇది ఆయన కృప ద్వారా పొందుకున్నాం. ఈ బ్రతుకులు మురికి నీరు. ఈ మురికి నీటిని దేవుని కృప దర్శించి ఆ కృపే సమస్తము మనకు అనుగ్రహించింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. విన్నారు ఈ మాట? ఎప్పుడు ఆ దీనత్వంతో మనం బ్రతికితే అప్పుడు మనం ఏ లోయగా పిలువబడతామో తెలుసా? ఏ గుమ్మంగా పిలువబడతామో తెలుసా? లోయ గుమ్మంగా పిలువబడతాం. లోయ గుమ్మం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే దీనత్వానికి ఇది సాదృశ్యకంగా ఉంది. చెప్తాం గట్టిగా. ఏ శరీరి, ప్రత్యేకంగా యేసు రక్తంతో కడగబడిన ఏ వ్యక్తి కూడా రక్షణ పొంది ఆత్మలను సంపాదిస్తూ మంచి అపోస్తుల బోధన పట్టుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ఏ వ్యక్తి తనకు కలిగిన దాన్ని బట్టి ఏనాడు అతిశయించుకోడు. వాటన్నిటిని ఏ దేవుడు వరంగా ఇచ్చాడో ఆ దేవుడే మన బ్రతుకులో అతిశయమయ్యుండునుగాక. ఇది తగ్గింపు జీవితానికి లేక లోయ జీవితానికి గుర్తు. ఎందుకు మనం తగ్గించుకోవాలి? ఎందుకు దీనత్వంతో బ్రతకాలి? మురికి నీళ్ళగా ఉన్నప్పుడు కృప మనల్ని ఆవరించింది. లోయ అనుభవానికి వెళ్తే కృప వెంబడి కృప మనల్ని ఆవరించడం ప్రారంభిస్తుంది. మొదటి కృప ఉచితంగా దొరికింది. కృప వెంబడి కృప ఉచితంగా దొరకదు, దీనత్వాన్ని బట్టి దొరుకుతుంది. ఒకసారి నా వైపు చూడండి, నా మాట అర్థమవుతుందా? మొదటి కృప ఎట్లా దొరికింది? ఉచితంగా దొరికింది, మురికి నీళ్ళమే. అయినా కృప మన దగ్గరికి దిగి వచ్చింది. అయితే కృప వెంబడి కృప ఈ దైవజనుడికి దొరకాలన్నా, కృప వెంబడి కృప ఏ వ్యక్తి పొందుకోవాలన్నా, ఆ తర్వాత ఎంత లోయ ఉంటుందో అంత కృప పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి ఆ మాట, ఒకసారి ఆ మాట చూడండి. అలా దీనత్వంతో మనం బ్రతికితే లోయ దీనత్వానికి గుర్తు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి. అంతేకాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. ఒకసారి చూడండి, దీనత్వం అనుకుంటే ఎంత దీనుడు అవుతావో అంత కృప పొందుకుంటావు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, లోయ అనండి. ఇంకోసారి లోయ అనండి. 2 కొండల మధ్య లోయ ఏర్పడిద్ది కదా, 2 కొండల మధ్య లోయ ఏర్పడిద్ది కదా. నేను మిమ్మల్ని అడుగుతా, లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఎంత లోతుంటే అంత నీళ్లు పడతాయి. ఈ కప్పులో ఎన్ని నీళ్లు పడతాయి? దీనిలో ఎంత లోతుంటే అన్ని నీళ్లు పడతాయి. ఈ గ్లాసులో ఎన్ని నీళ్లు పడతాయి? ఎంత లోతుంటే. బిందెలో ఎన్ని నీళ్లు పడతాయి? డ్రమ్ములో ఎన్ని నీళ్లు పడతాయి? కృప కూడా
ఎంత దీనుడు అవుతావో, దీనుడు అయ్యే కొద్దీ అంతులేని కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నేను ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు ఎంత ఇచ్చినా దుమ్ము లాంటి వాడిని అయ్యా, ధూళి లాంటి వాడిని, ఇది నువ్వు పెట్టిన భిక్ష అయ్యా అని మనం దీనులుగా రోజు రోజుకు లోయలకు వెళ్తూ ఉంటే ఎంత దీనుడు అవుతావో అంత కృప నిలిచి ఉంటుంది. నీలో ఇంతే దీనత్వం ఉంది, అంతే కృప ఇస్తాడు. నీలో ఎంత దీనత్వం ఉంది, అంత కృప ఇస్తాడు. కొలత లేనంత దీనత్వం ఉంది, కొలత లేని కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. రోజు ప్రభువుని అడుగు, మేక్ మీ స్మాల్ లార్డ్, నన్ను చిన్నదానిగా చేయయ్యా, నన్ను చిన్నోడుగా చేయయ్యా. భూతద్దం పెట్టి అరికాలు నుంచి నడినెత్తి వరకు నన్ను వెతికిన ఎంత కూడా గర్వపు మాట, గర్వపు మనసు ఎన్నడూ నా జీవితంలో కనపడకూడదని లోయ అనుభవానికి మనం వెళుదుముగాక. ఇక్కడ ఒక విచిత్రమైన మాట, మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ కుటుంబీకులు, హానూను కుటుంబీకులు, ఒకసారి ఆ మాట చూపించు తమ్ముడు. అలాగే ఆ కుటుంబానికి తోడు ఇంకొక కుటుంబం, హానూను జానోహ కాపురస్తులు లోయ గుమ్మాన్ని కట్టిరి, లోయ గోడను కట్టిరి. లోయ గుమ్మాన్నే కట్టారా, ఆ తర్వాత ఇంకేమైనా కట్టారని రాసి ఉందా? దాని తర్వాత పెంట ద్వారము వరకు. బిడ్లారా, ఈ అధ్యాయం అంతా చదివితే కొన్ని కుటుంబాలు కలిసి ఎలియాషీబు కుటుంబం గొర్రెల గుమ్మాన్ని నిలవబెట్టింది, కొంతవరకు గోడను కట్టారు. ఆ తర్వాత మత్స్యపు గుమ్మాన్ని ఒక కుటుంబం నిలవబెట్టింది, కొన్ని కుటుంబాలు అక్కడి వరకు కట్టాయి. ఆ తర్వాత ఇంకో కుటుంబం, మూడో గుమ్మం ఏంటి, పాత గుమ్మాన్ని నిలవబెట్టారు, ఆ గోడ కొంతవరకు కట్టారు. ఈ కుటుంబానికి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? ఈ కుటుంబం లోయ గుమ్మాన్ని కట్టారు, పెంట గుమ్మం వరకు కూడా 1000 మూరల వరకు. అంటే అందరూ చేసిన పని ఒకంతైతే వీళ్ళు 2 అంతలు పని చేయటానికి దేవుడు కృప చూపించాడు. విన్నారా? అందరూ చేసింది ఒక వంతు అయితే ఒక గోడే కట్టి ఆపేశారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి 2 అంతల పనిలో వాళ్ళు పాలిభాగస్తులు అయ్యారు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మురికి నీళ్ళే, దీనులుగా బ్రతికారు. ఆ దీనత్వం, కొలతలేని కృప వాళ్ళకి ఇవ్వటాన్ని బట్టి శక్తికి మించిన పని చేయటానికి దేవుడు కృప చూపించాడు. బిడ్లారా, ఒకటి నేర్చుకోండి, ఎంత దీనుడు అవుతావో శక్తికి మించిన, ఊహకు మించిన దీవెన నీ తల మీద దేవుడు కుమ్మరించును గాక. రోజు దేవా నన్ను దీనునిగా మార్చాం. అలా దీనత్వాన్ని మనం స్వతంత్రించుకుంటే కొలతలేని కృప మనం పొందుకుంటాం. బైబిల్లో రాయబడిన మాట ఇందాక చదువుకున్నాం కదా, ఆయన అనండి అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్పండి. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. మీరు కృప పొందుకోవటమే కాదు, కొలతలేని కృప ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక్కొక్క బిడ్డ తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. కొలతలేని కృప మన పిల్లల మీద దేవుడు కుమ్మరించునుగాక. కొలతలేని కృప మన ఇంటిని దర్శించునుగాక. కొలతలేని కృప సంఘాన్ని దర్శించునుగాక. ఒకటి, దీనులుగా బ్రతికితే కొలతలేని కృప పొందుకుంటాం. రెండో మాట చూడండి, 2 అంతల దీవెని పొందుకుంటాం. మూడో మాట చూడండి, కీర్తనల గ్రంథం 35వ కీర్తన, 35వ కీర్తన 10వ చరణం. అప్పుడు యెహోవా, నాతో కలిసి, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలోను దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. దావీదు ఎముకలన్నీ ఏం చెప్పుకుంటున్నాయట? అయ్యా, మించిన బలము గలవాని చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి. దీనత్వం ఒకటి ఉంటే మించిన సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా,
నువ్వు అనుభవించే సమస్య నీ శక్తికి మించిందేమో, నీవు అనుభవించే సమస్య నీ బలానికి మించిందేమో. శతవిధాల ప్రయత్నం చేసి ఇక ఈ సాగరాన్ని నేను దాటలేను, ఈ సమస్యని నేను దాటలేను, ఈ సమస్య నా శక్తికి మించింది, నా ఎదుట పొంచి ఉన్న ఈ ఆపద నా శక్తికి మించిందని, ఒకవేళ నా సమస్యలు నా శక్తికి మించినవి అని ఒకవేళ అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో దీనుడిగా మారు. దీనత్వాన్ని దేవుని సన్నిధిలో ధరించు. నీ దీనత్వాన్ని చూసి శక్తికి మించిన బలము గల వారి చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపించటం ప్రారంభించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అంటే దీనత్వం అనుకుంటే కొలతలేని కృప ఇచ్చాడు. విన్నాం కదా, దీనత్వం అనుకుంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దీనత్వం అనుకుంటే మన శక్తికి మించిన సమస్యల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించడం ప్రారంభిస్తాడు. దావీదు అంటాడు, మించిన బలము గలవాని చేతిలో నుండి ఈ దీనుని విడిపించావయ్యా. దావీదుని విడిపించాడా లేదా? సింహం బలమైందా? 17 సంవత్సరాల కుర్రోడు బలమైనోడా? ఎలుకబంటి బలమైందా? 17 సంవత్సరాల కుర్రోడు బలమైనోడా? గొలియాతు బలమైనోడా? దావీదు బలమైనోడా? రాజు బలమైనోడా? సౌలు అదే రాజైన సౌలు బలమైనోడా? గొర్రెల కాపరిగా ఉన్న దావీదు బలమైనోడా? మించిన బలము గలవాని చేతిలో నుండి దావీదును తప్పించిన దేవుడే ఈ వాక్యం వింటున్న నిన్ను నీ శక్తికి మించిన సమస్యలో నుంచి దేవుడు తప్పించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అయితే ఇవన్నీ మనలో జరగాలంటే చెప్పండి, మనలో ఏముండాలి? దేవుడు మనలో చూడాల్సింది దీనత్వం. ఇప్పుడు ఒక మాట, నేను దీనున్నా కాదా చెక్కింగ్ చేసుకునే 7 పాయింట్లు చెప్తా, త్వరగా చెప్తా. నేను దీనుండండి అని కొంతమంది అనుకుంటారు. ఇతడు దీనుడా కాదా? దీనిలో కనపడే 7 శ్రేష్టమైన లక్షణాలు. ఇవి చెక్ చేసుకుంటా నీలో దీనత్వం ఉందో లేదో నువ్వు ప్రశ్నించుకో, లేకపోతే దిద్దుబాటు చేసుకో. జ్వరం ఉందా లేదా ఎట్లా తెలిసి చెప్పండి? అరే చెప్పండి సార్. బీపీ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? కాయ పండిందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఏమండి, తిన్న తర్వాత తెలిసిద్దా? కాదు, ఆ పైన తోలు చూస్తే తెలుస్తుంది కదా కాయ పండిందా లేదా. జ్వరం ఉందా లేదా చెయ్యి పట్టుకుంటే చాలు, థర్మామీటర్ 4 కింద పెడితే చాలు తెలిసిపోతుంది కదా. అలాగే పెట్టారా, ఈ వ్యక్తి దీనుడా కాదా? దీనునిలో 7 కాదు, దరిదాపుగా 30 లక్షణాలు చెప్పొచ్చు. క్లుప్తంగా క్రోడీకరించి 7 లక్షణాలు చెప్తాను. దీనునిలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా తన బలం మీద ఆధారపడ్డం, తన జ్ఞానం మీద ఆధారపడ్డం, మానవ బలం మీద ఆధారపడ్డం. ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడతాడు, దేవుని బలం మీద ఆధారపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద ఆధారపడతాడు? నీకు ఒక 10,000 రూపాయల అవసరం వచ్చినాయి, వెంటనే ఫోన్ చేసి ఎవరికైనా అడుగుతారా? ప్రార్థన చేస్తారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. మీరు ఏదో ఇక్కడ కలిసిందన్నట్లు చెప్తే మళ్ళీ అబద్ధికులు అయిపోతారు. మీకేదన్నా అవసరం వచ్చింది, అమ్మా ఓ మాట, మీ భర్తే ఒక మాట అన్నాడు, లేకపోతే మీ అత్తే ఒక మాట అంది, వెంటనే నాన్నకు ఫోన్ చేస్తారా? పరమ తండ్రికి ఫోన్ చేస్తారా? అబద్ధం ఆడొద్దు. మీ అమ్మకు ఫోన్ చేసావంటే నువ్వు దేవుని మీద ఆధారపడి దీనురాలివి కాదు. దీనురాలు అని ఎప్పుడు అంటారో తెలుసా? దీనుడు అని ఎప్పుడు అంటారు అంటే, ఏ సమస్య వచ్చినా మొట్టమొదట దేవుని మీద ఆధారపడతాడు దీనుడు. బైబిల్లో ఆధారం చూపిస్తా చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు పెద్దగా నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వేద్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుతములు చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలం మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడి మాట మనందరి జీవితాల్లో స్థిరపరచున్నట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. విన్నారా? ఈ మాటల విచిత్రం చూడండి. ఈ భూమి మీద
ఏ వస్తువు అయినా పైనుంచి కింద పడిద్ది. కింద నుంచి పైకి ఎగిరేది రెండు, పైకి వెళ్ళేది. ఒకటి పొగ, రెండవది నిప్పు రవ్వలు. నిప్పు రవ్వలు ఆ నిప్పు కణంలో నుంచి ఎగిరేటప్పుడు పైకి ఎగురుతాయా కిందకి ఎగురుతాయా? ముందు పైకి ఎగిరిన తర్వాత కింద పడతాయి. నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత వాస్తవమో, శ్రమానుభవం అనుభవించడానికే మనుషుడు పుడుతున్నాడు. ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం. నాకు ఈ కష్టం లేదని భూమి మీద ఎవడు చెప్పజాలడు. యోబు అదే అంటాడు. నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత వాస్తవమో, ప్రతి మనిషి శ్రమను అనుభవిస్తాడు అనేది కూడా అంతే 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 వాస్తవం. అందుకని పెద్దలు ఒక సామెత చెప్పారు, శీత కష్టాలు శీతవే, పీత కష్టాలు పీతవే. నేను కొత్త పదం జాయిన్ చేశా, గీత కష్టాలు గీతవే. ఒప్పుకుంటారా ఈ మాటకి? శీత కష్టాలు శీతవే, పీత కష్టాలు పీతవే, గీత కష్టాలు గీతవే. నాకే కష్టం లేదండి అని నేను నరుడు భూమి మీద లేడు. సరే, భూమి మీద దాకెందుకు? మీ అందరిని ఒక మాట అడుగుతా అన్నయ్య, దేవుని మహా గొప్ప కృపను బట్టి నాకు ఏ కష్టం లేదన్నయ్య, 3 పువ్వులు 6 కాయలుగా నా జీవితం చాలా హ్యాపీగా ఉంది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు చెయ్యి పైకి ఎత్తండి, పూలదండేసి ఫోటో తీసి పేపర్లు వేపిస్తా. ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. చివరికి నేను కూడా ఎత్తలేను అని అన్నాం. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి. అయితే యోబు అంటాడు, శ్రమానుభవానికే నరులు పుడుతున్నారు. అయ్యా యోబు, నీకు శ్రమలు వచ్చాయా? వచ్చాయి. మరి శ్రమలు వస్తే ఏం చేసావయ్యా? 8వ వచనంలో అంటాడు, నరులు శ్రమానుభవానికే పుట్టుచున్నారు, అయితే ఆ శ్రమల మధ్యలో నేను దేవునిని ఆశ్రయించుచున్నాను, దేవునికే నా వేద్యమును అప్పగించుచున్నాను. చేద్దాం. ఏం చేస్తాడట? అయితే నేను, అందరు చెప్పండి పెద్దగా, అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వేద్యమును అప్పగించుదును. ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చిన పిల్లలరా, ఏ శ్రమతో వచ్చావో దేవుణ్ణి ఆశ్రయించావు కదా, నీ వేద్యాన్ని దేవునికి అప్పగించేసి వెళ్ళిపో. ఇక నీ గుండెల్లో పెట్టుకోవద్దు, నీ హృదయంలో పెట్టుకోవద్దు. ఉపవాస ప్రార్థనలో ఏడవలసినంత ఏడ్చావు కదా, కడుపు చంపుకునవలసినంతగా కడుపు చంపుకున్నావు కదా, వేద్యాన్ని దేవునికి అప్పగించావు కదా, ఉపవాస ప్రార్థనలు అయిపోయిన వెంటనే కడుపు నిండా తినండి. శిలోహ మందిరానికి వచ్చి అన్నమ్మ తల్లి ఏడ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా? నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానివేశను, కడుపు నిండా భోజనం చేసిందట. ఎందుకు భోజనం చేసింది? తన వేద్యాన్ని ఎవరికి అప్పగించింది? పెద్దగా తన వేద్యాన్ని ఎవరికి అప్పగించింది? అలా వేద్యాన్ని ఎవడైతే అప్పగిస్తాడో, బైబిల్లో రాయబడిన మాట, ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు. ఆ తర్వాత అంటాడు, పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు. చేసే పరంపరలో ఏం చేస్తాడో తెలుసా? ఈ దీనులను ఉన్నత స్థలములో నిలవబెడతాడట. దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతాడట. చెబుదాం గట్టిగా, ఎవరిని ఉన్నత స్థలంలోకి లేవనెత్తుతాడు చెప్పండి? ఎవరు దీనులు? ఎవరు దీనులు? ఏ వేద్యం వచ్చినా, నువ్వు ఉన్నావయ్యా నాకు, అయ్యా నువ్వు ఉన్నావయ్యా నాకని వెంటనే మోకరించి సమస్య దేవునికి చెప్పి ఎవరైతే నిశ్చింతగా బ్రతుకుతారో, అప్పగించడం అంటే నిశ్చింతగా బ్రతకటం. ఎవరైతే దేవునికి అప్పగించి నిశ్చింతగా బ్రతుకుతారో వాళ్ళు దీనులు. అలాంటి దీనులనట దీనస్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నత స్థితిలో దేవుడు నిలుపునుగాక. అలా బ్రతికిన ఒక వ్యక్తి చాలామంది ఉన్నారు. ఒక మాట, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం. నాతో కలిసి చెప్పండి. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు వెళ్ళిపోయాను. నా వైపు చూస్తారా? దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అన్న వార్త ఫిలిష్తీయులు విన్నారు. విని తోడనే ఏం చేశారు? దావీదు మీద యుద్ధానికి వచ్చారు. తన మీద ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారన్న వార్త విని వెంటనే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయటానికి ప్రాకారము గల స్థలానికి వెళ్ళాడు. నేనంట
దావీదు రాజు కదా, రాజు అన్న తర్వాత రాజుకి ఏముంటాయి? సైన్యం ఉంటుందా లేదా? సైనికులు ఉంటారా లేదా? చెప్పాలి. సైన్యాధ్యక్షుడు ఉంటాడా లేదా? ఇప్పుడు ఈ వార్త వినటంతో వాస్తవంగా దావీదు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? సైన్యం దగ్గరికి పరిగెత్తాలి. కానీ దావీదు ఎవరి దగ్గరికి పరిగెత్తాడో తెలుసా? సైన్యములకు అధిపతికు యెహోవా దగ్గరికి పరిగెత్తాడు. ఆ వార్త వినిన తోడనే ఎవరి దగ్గరికి పరిగెత్తాడంటే సైనికుల దగ్గరికి పరిగెత్తల, శతాధిపతుల దగ్గరికి పరిగెత్తల, దశాధిపతుల దగ్గరికి పరిగెత్తల, సైన్యాధికారి దగ్గరికి పరిగెత్తల. వాటన్నిటికి మించి సైన్యములకు అధిపతికి యెహోవా దగ్గరికి వెళ్ళి తన గోడు, తన సమస్య దేవునికి చెప్పాడు. ఏం జరిగిందో తెలుసా? ప్రవాహమునకు చెత్త కొట్టుకొని పోయేటట్లుగా శత్రువులు దావీదు ఎదుట నిలవబడలేక కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆ స్థలానికి పెట్టబడిన పేరేంటో తెలుసా? బయల్ పెరాజీము అనండి ఒకసారి. అంటే ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా దావీదు శత్రువులు కొట్టుకొని పోయేటట్లుగా చేశారు. నా చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను దీవిస్తున్నాను. అమ్మా, ఈ 16 రోజులు పగలనక రాత్రి అనక మందిరానికి వచ్చి ప్రార్థన చేశారే, ఇంకొక 5 రోజులు మన మందిరానికి వచ్చి ప్రార్థన చేయబోతున్నామే. ఏ శత్రువు నిమిత్తమై, ఏ సమస్య నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావో విశ్వసించు, నీ ప్రతి సమస్య ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా, నీ సమస్యలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇది నిశ్చయం దేవుడు జరిగించబోతున్నాడు. ఇది నిశ్చయం దేవుడు జరిగించబోతున్నాడు. ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా, నీ ఆర్థిక సమస్యలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మాట వినని నీ పిల్లల విషయమై ఎంత ఏడ్చావో వాడే విధేయుడిగా మారేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా దేవుణ్ణి ఆశ్రయించిన మీ సమస్యలన్నీ నా దేవుడు కొట్టుకొని పోయేటట్లుగా చేయునుగాక. అందరూ ఒకసారి చేతులు పైకెత్తందామా? దేవాన్ని ఆశ్రయించామయ్యా, దేవాన్ని ఆశ్రయించామయ్యా. ఆశ్రయించిన దీనులను ఉన్నత స్థలంలో కూర్చోబెడతానన్నావు కదా, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతానన్నావు కదా. చెత్త ప్రవాహాన్ని కొట్టుకొని పోయేటట్లుగా, నా సమస్యలు కొట్టుకొని పోయేటట్లు చేస్తానన్నావు కదా. ఈ ఉపవాస ప్రార్థనలో కార్యం చేయ్యా అని 2 చేతులెత్తి ఎలుగెత్తి ఒక క్షణం దేవుణ్ణి అడుగుదాం. ఏ శత్రువు నీ మీద నాట్యం చేస్తా ఉందో చెత్త కొట్టుకొని పోయేటట్లుగా ఆ సమస్యలు యేసు నామములో కొట్టుకొని పోవునుగాక. ఆమెన్. నంబర్ 1, దీనుడిలో ఉండే మొట్టమొదటి గుణం, తన బలం మీద ఆధారపడడు, తన జ్ఞానం మీద ఆధారపడడు, తన తెలివితేటల మీద ఆధారపడడు, జనబలం, ధనబలం, కులబలం ఈ బలాల మీద ఆధారపడడు, దైవ బలం మీద, దేవుని మీద ఆధారపడతాడు. ఈ రోజు నుండి బిడ్డలారా, ఏ సమస్య నీ చెవులతో విన్నా, భర్త కూడా చెప్పక మునుపు నీ పరమ భర్త యేసయ్యకు నువ్వు చెప్పాలి. తండ్రికి కూడా చెప్పక మునుపు నిత్యుడుగు తండ్రి, ఆ తండ్రికి మొట్టమొదట మన వేద్యాన్ని అప్పగించుదాం గాక. 2వది, దీనిలో ఉండే, నేను దీనున్నో కాదో నిన్ను నువ్వు చెక్ చేసుకో. రైట్. దీనిలో ఉండే 2వ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఎదుటివారిని గూర్చి తృణీకారంగా మాట్లాడడం. నా వైపు చూడండి. హానూను అనండి, జోనాహా అనండి. హానూను అంటే కృప పొందినవాడు. జోనాహా అంటే కృప మురికి నీళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్పాలి సార్. కృప మురికి నీళ్ళు ఎట్లున్నాయి? కృప మురికి నీళ్ళు ఎక్కడున్నాయి? నువ్వు పెద్దగా చెప్పాలి. కృప మురికి నీళ్ళు ఎట్లున్నాయి? ప్రక్కనే ఉన్నాయి. బిడ్డలారా, దేవుని కృప పొంది దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు తినటానికి కూడా గతిలేని స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఈరోజు 10 మందికి పెట్టగలిగే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత చిన్న స్థితిలో ఉన్న వాళ్ళని చూసి ఏనాడు నీ ఆలోచనల్లో కూడా తృణీకారం కనపడకూడదు, వినపడకూడదు. ఎవరిని తృణీకారంగా మాట్లాడకూడదు. ఈడెంత, ఈడు బతికెంత, నా గోటితో సమానం. దేంతో? మనోడు కాలుగోరు బంగారం అయిపోయినట్టు, నా గోటితో సమానం. ఎప్పుడైనా ఎవరినైనా తృణీకరించి మాట్లాడినట్లుగా గుర్తొస్తే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. చివరికి మురికి నీళ్ళు ఉన్నా, ఆడ చర్చికి వస్తాడు తాగుపోతాడండి, ఆడ చర్చికి వస్తాడు తిరిగిపోతాడండి, ఆడ చర్చికి వస్తాడు అక్రమం చేస్తాడండి, అలాంటి వెకిలి మాట కూడా అనకూడదు.
అన్న అనకూడదా? ఒకప్పుడు మన బ్రతకదేగా. ఏమంటే పుట్టుకతోనే నీతిమంతులవా? చెప్పండి సార్. వాక్యం దర్శించిన మొట్టమొదటి నుంచో రోషంగా బ్రతికావా? తప్పటడుగులు వేసిన దినాలు లేవా? మీరందరూ నీతిమంతులేమో నాకు తెలియదు, కానీ నేను ఎప్పటికీ ఎంతో కొంత మురికి నీటినే. ఆయన రాకడ వరకు ఈ మురికి నీరు కృప ద్వారా శుద్ధి చేయబడాల్సిందే. పెద్దగా చెప్దాం ఆమెన్. ఎక్కడో బ్రాందీ షాప్ దగ్గర కనపడ్డాడు ఒక ఆయన, తాగుబోతు ఆయన. చర్చికి వచ్చాడు, చక్కగా చేతులెత్తి ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు చూసి ఏం చేద్దాం చెప్పండి? తాగుబోతుడు ఆరాధిస్తున్నాడు. అక్కడేమో దాన్ని ఆరాధించాడు, ఇక్కడేమో దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఈడుటి వేషధారి, తొందరపాటు అన్నతో. ఆ తాగుబోతుడు కూడా త్రాగుడు మానాలనే ఆశ ఉంటుంది. స్మోకింగ్ చేసేవాడికి కూడా వాడు సిగరెట్ తాగుతా చీ ఇంత మంచి సంఘానికి వెళ్తున్నా, ఇంత చక్కటి వాక్యం వింటున్నా, నా రోత బ్రతికేంటి? ఎంతకాలం ఈ రోత బ్రతకాలి? వాడు తప్పు చేస్తా కూడా వేదన పొందుతూ ఉంటాడు, పోరాడుతున్నాడు. వాడి వల్ల కాట్లా. తృణీకరించొద్దు. చేతనైతే నీ ప్రార్థన సహాయం ద్వారా వాడు ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేటట్లుగా మనం ప్రాకులాడాలి. ఎవరిని గూర్చి తృణీకారంగా, చులకనగా, ఎగతాళిగా, కించపరుస్తూ దేవుని పిల్లలు మాట్లాడకూడదు. అమ్మా నా వైపు చూడండి. ఎప్పుడైనా నీవెవరిని గూర్చైనా అలా అన్నావా? చిన్న చూపు చూసావా? తక్కువగా మాట్లాడావా? చులకనగా మాట్లాడావా? అయితే నువ్వు దీనురాలివి కాదు. అందుకనే నువ్వు పొందుకునే కృప కొలతతో ఉందేమో. అందుకనే కొన్ని విజయాలే నువ్వు పొందుకున్నావేమో. అందుకనే నీ శక్తికి మించిన సమస్యల నుంచి దేవుడు ఒకవేళ నిన్ను తప్పించలేకపోయాడేమో. నా ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చిన పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబం మీద కొలతలేని కృపను దేవుడు కుమ్మరించాలి. ఇది నా ఆశ, ఇది నా ప్రార్థన. ఎంత కృప? కొలతతో కూడుకున్న కృప కాదు. పెద్దగా చెప్పండి, పెద్దగా. కొలతలేని కృప మనలోకి రావాలంటే మనలో ఏముండాలి? కాదు, కొలతలేని దీనత్వం ఉండాలి. నీ దీనత్వాన్ని కొలతేసి కృపకు మాత్రం కొలతలేనంటే కుదిరిద్దా? కుదరదు. కొలతలేని దీనత్వం నీలో ఉంటే కొలతలేని కృప మన మీద దేవుడు కుమ్మరించునుగాక. మన ఇంట్లో పనిచేసే పనికత్తెను కూడా ఏమై ఆ తర్వాత పదవి నేను అనకూడదు. సరే, కొంతమంది వాడతారు. పని వాళ్ళను పట్టుకొని వసే అరే ఒరే అంటారు. వాళ్ళను కూడా గౌరవంగా సంబోధించడం మనం నేర్చుకోవాలి. అమ్మా బ్రదర్, అయ్యా. మన ఇక్కడ ఫెయిత్ హోమ్ కడుతున్నాను, సండే స్కూల్ కడుతున్నాం కదా. టాపీ పని వాళ్ళు వస్తారు, ఆ లేబర్ పని చేసే తల్లులు వస్తారు. వాళ్ళని చూసి, తల్లి బాగున్నారమ్మా? ఆ బస్తాలు మోసుకుని వెళ్ళి ఆయన ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు అడ్డం వచ్చాడు అనుకోండి, సార్ కొంచెం పక్కన జరగండి సార్, కొంచెం పక్కకి జరగండి సార్ అంటాను. ఆయన నా వైపు చూసి నన్ను సార్ అంటున్నాడు. ఈయనెవరు సార్ నన్ను సార్ అంటారేంటి? మా యేసయ్య మాకు నేర్పిన సంస్కారం అది. ఒకప్పుడు మా బ్రతుకులు అవే. ఒకవేళ దేవుని కృపే కనుక మమ్మల్ని దర్శించకపోతే, అలాగని కృప దర్శించలేదు కాబట్టి వాళ్ళు చిన్న పని చేస్తున్నారని కాదు. దేవుడు కనికరించకపోతే మా బ్రతుకులు కూడా సిమెంట్ బస్తాలు పోసే బ్రతుకులు, ఇటుకలు ఎత్తే బ్రతుకులు, సిమెంట్ కలిపే బ్రతుకులు. ఏదో దేవుడు కనికరించి స్థానానికి తీసుకొచ్చాడు. దేవుడు కనికరించకపోతే ఒకప్పుడు మా పరిస్థితి అదే. విన్నారా? ఎప్పుడు ఎవరిని తృణీకారంగా, నీచంగా, ఎగతాళిగా, పొర్రపాటున నీతో నీ మాటల ద్వారా కానీ, నీ చూపుల ద్వారా కానీ ఎవరిని కించపరచకూడదు. ఎలా బ్రతకాలో చెప్తా. టకామని నాకు సమాధానం చెప్పండి. బెత్లెహేములో ఒక గొప్ప భాగ్యవంతుడు ఉన్నారు. ఎవరైనా? సత్యం గారు, పెద్దగా ఏం పేరు ఆయన పేరు? ఎక్కడ? బెత్లెహేములో మహా గొప్ప భాగ్యవంతుడు. మన భాషలో చెప్పాలంటే ల్యాండ్ అంతటికి ఆయన లార్డ్లేండి. కానీ మనోళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ల్యాండ్ లార్డ్ అంటారు, చూసారా? అలాంటి ల్యాండ్ లార్డ్ బోయాజు ఒకరోజు తన పట్టణం నుంచి పంట పొలంలోకి వస్తున్నాడు. పని వాళ్ళని ఏమని బలకరిస్తున్నాడు చూడండి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, చెప్పండి, చదవాలి.
చూసారా, పని వాళ్ళని ఏమంటున్నాడు? యెహోవా మీకు తోడయుండును గాక చేను కోయి వారితో అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? సహజంగా మన ఊరిలో ఆసాములు ఏమంటారు పొలానికి రావటంతో? చెప్పండి మీ మాట. అనండి, ఎన్నా మాటలే కదా. ఏమో ఇక్కడ ఆ మాట అన్న పుణ్యాత్ములు కూడా ఉన్నారేమో, మారండి. రేయ్ రేయ్ రే రేయ్ రేయ్ లేబర్ వినపడలేదురా ఈ భాష వాడతారు. బోయజ్ అట్లా అల్లా, యెహోవా మీకు తోడయుండునుగాక. ఆళ్ళు వదిలిపెట్టారా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంతే కాదయ్యా, కొలతతో ఉంది ఈ ఆశీర్వాదం. నీ మీదకి కొలత లేని కృప కుమ్మరించబడాలయ్యా. సరే, మోయాబీరాలు భర్త చనిపోయింది, వెధవరాలు. బోయాజు పంట పొలంలో పరిగేరుకోవటానికి వచ్చింది. ఆవిడ ఇశ్రాయేలీరాలా మోయాబీరాలా? సహజంగా మోయాబీరాలను చూడటంతో ఇంకొకళ్ళు అయితే టచ్ మీ నాట్ అన్నట్టు ఉండేవాళ్ళు. అంటరానోళ్ళు అండి ఇలా 10 తరాల వరకు వెలివేయబడాలని ఉంది కదా, ఉందా లేదా? గమనించండి. అబ్బే వీళ్ళు అంటరానోళ్ళు అండి, వీడు లోతు సంతానం అండి, మోయాబీలు అండి. ఈ అమ్మాయి మెలేకు దేవత దగ్గర ఈ కార్యక్రమం చేసేదంటండి, అందుకని దీని బతికెట్టు అయిపోయిందండి. కొంతమంది చూడండి ఓరకు తీర్పు తీరుస్తారు. ఎప్పుడు తీర్పు తీర్చే స్థానంలో ఎవ్వరూ కూర్చోకూడదు. ఎవరికైనా నష్టం కలిగింది అనుకోండి, ఆడికి అట్టాకే జరగాలండి, ఆడు మావులోడా అని తొందరపడి అంటారు. ఎప్పుడు తీర్పు తీర్చే స్థానంలో నువ్వు కూర్చోవద్దు. ఎందుకో చెప్పమంటారా? తీర్పు తీర్చే స్థానంలో కూర్చున్నామంటే అప్పుడు ఎవరి స్థానంలో కూర్చున్నట్టు మనం లెక్క? ఈ సృష్టికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు తీర్పు తీర్చాలి. కానీ ఆ స్థానంలో ఎప్పుడు మనం కూర్చోకూడదు, ఎవరిని తృణీకారంగా మాట్లాడకూడదు. రూతును గూర్చి బోయాజు ఏమన్నాడు చూడండి ఒకసారి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారీ, ఏమంట? పెద్దగా చెప్పండి. నా కుమారీ, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తులతో కూడా నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. 9వ వచనం, 8వ వచనం 9వ వచనం ఈ మాటలన్నీ చెప్పాడు. 10వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అందుకామె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, చూసారా, తల వంచి బోయాజుతో మాట్లాడుతుంది. అయ్యా, నేను పరదేశిని, మోయాబీరాల్ని, నా మీద ఇంత కటాక్షం నీకు ఎందుకు కలిగిందో చెప్పయ్య అని సాగిలపడి దేవుని సన్నిధిలో నమస్కారం చేస్తున్నట్లుగా చేస్తూ ఉంది. ఎందుకు అలా దీనురాలు అయిపోయిందో చెప్పమంటారా? బోయాజు మాట్లాడిన మాట. మోయాబీరాలను పట్టుకొని ఏమన్నాడు? తృణీకారంగా మాట్లాడా? ఆ తృణీకారం లేని దీనత్వమే బోయాజు తల మీద అంతులేని కృపను కుమ్మరించింది. ఇంకో మర్మయుక్తమైన సంగతి చెప్పమంటారా? బెత్లెహేములో మేము బ్రతకలేం కరువు ఉందని పొట్టకూటి కోసం ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళితే కరువున్న స్థలములోనే బ్రతికి భాగ్యవంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడో తెలుసా? ఆయనను దర్శించిన అంతులేని కృప అంత గొప్పదే. నా వైపు చూడండి. ఎక్కడైనా నువ్వు పనిచేసే చోట ఈ వ్యాపారం కలిసి రాట్లా, ఇంకొక వ్యాపారానికి వెళ్దాం. కొంతమంది ఆ వ్యాపారం వదిలిపెట్టి ఇంకొక వ్యాపారం వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే, అదే వ్యాపారం చేస్తున్నా నీవు. నిజమే కదా, ఈ వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఇది కాకుండా ఇంకొక వ్యాపారానికి వెళ్తే బాగుండు అని అనుకుంటున్నావా? నీ చేత్తో ఏది పట్టుకున్నావో, ఎక్కడ అడుగు పెట్టావో, నువ్వు బ్రతికే చోటే నేను భాగ్యవంతుడిగా మారుస్తుంది దేవుని కృప. ఈ స్థలం ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోకో. ఈ వ్యాపారం ఆ వ్యాపారం స్థానాలు మార్చుకో. ఈ ఉద్యోగం కాదని ఆ ఉద్యోగం. అఫ్కోర్స్ మంచి హైక్ వస్తే జంప్, అది వేరే సంగతి. ఈ వ్యాపారం కలిసి రావట్లా, ఆ వ్యాపారం కలిసి రావట్లా అని అనుకోకు. అయ్యో, ఈ వ్యాపారం చేసి చాలామంది నష్టపోయారు, ఈ స్థలంలో ఉండి చాలామంది కోల్పోయారు. వాళ్ళందరికీ కృపలేదేమో. ఉపవసించి ప్రార్థన చేస్తూ దీనత్వాన్ని ధరించిన నిన్ను అంతులేని దేవుని కృప దర్శించదా? నువ్వు బ్రతికే చోటే నిన్ను నిలవబెడుతుంది. నువ్వు వ్యాపారం చేసే చోట నేను స్థిరపరుస్తుంది.
నువ్వు బ్రతికే చోటే భాగ్యవంతుడిగా దేవుడు మార్చునుగాక. అయితే సుమి, నా వైపు చూడండి. ఎప్పుడు మన పెదవుల నుండి ఎలాంటి మాటలు రావాలి? ఎదుటోళ్ళను పొరపాటున తృణీకరించే మాటలు ఎన్నడూ మన నోట రాకూడదు. రోమాపత్రికలో పౌలు గారు ఇలా అంటాడు, చూడండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. 10వ వచనం చూడండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవాడై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. పెద్దగా చెప్పండి, చివరి మాటమ్మా. ఘనత విషయంలో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరినొకడు ఎలా ఎంచుకోవాలట? మీరు ఎప్పుడైనా చర్చికి వచ్చేటప్పుడు ఎవరైనా నీకు కనపడినప్పుడు, ఎవరిని కూర్చైనా మాట్లాడినప్పుడు, ఆ కుటుంబం మాకంటే భక్తి కలిగిన కుటుంబం అండి, వాళ్ళు మాకంటే ప్రార్థనా పరులండి, వాళ్ళు మాకంటే మంచోళ్ళండి, వాళ్ళు మాకంటే గనులండి అని ఎదుటివాడిని నీకంటే గొప్పగా ఎంచుకోవాలి. అలాగని నువ్వు చేతగాని వాడివని నువ్వు కృంగదీసుకోవద్దు. ఎంచుకో, నేను మంచివాడిని. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఉండాలి, ఉండకూడదని కాదు. అయితే ఎదుటివాడిని నీకంటే గనుడుగా ఎంచుకునే ఆ మనస్తత్వం ఎవరిలో ఉంటుందో అదే దీనత్వం. విలువైన మాట చెప్తా, గుండెల్లో రాసుకోండి. నువ్వు దీనురాలివి అని ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? మీరిద్దరు ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మీ ఇద్దరి మధ్యలో మూడో వాడి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, ఆ మూడో వాడి గురించి గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు గనురాలివి. మీ మధ్యలో లేని వ్యక్తిని గురించి ఎప్పుడైనా చెవులు కొరుకుతూ గుసగుసలాడుతున్నారంటే నువ్వు గర్విష్ఠురాలివి, దీనురాలివి కాదు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు నిజంగా చెప్పాల్సి వస్తే ఎప్పుడు చెప్తావో తెలుసా? ఆ వ్యక్తి ఎదుటున్నప్పుడు చెప్తావు. నా మాట అర్థం కాలేదా? నా మాట అర్థమైందా లేదా? ఎప్పుడైనా మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని కూర్చున్న డిస్కషన్ వస్తే ఆ మూడో వ్యక్తిని గురించి ఎప్పుడు గొప్పగా మాట్లాడు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చెప్పాల్సి వస్తే ఆ వ్యక్తి ఎదుడు తప్పు చెప్పు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, తణుకు దగ్గర మిరియాల బెల్లం టీ ఒకళ్ళు అమ్ముతారు. ఏమని స్లోగన్ రాశాడో తెలుసా? టీ బాగుంటే 10 మందికి చెప్పండి, బాగాకపోతే మాకు మాత్రమే చెప్పండి. ఒకసారి చెప్పండి పెద్దగా. డేవిడ్ అన్న ఏమని రాసి ఉంది అక్కడ? టీ బాగుంటే 10 మందికి చెప్పండి. ఎందుకు చెప్పండి? ఆయనకే చెప్తే దిద్దుబాటు చేసుకుంటాడు. ఏమంటే బయట ఊరు బయట వాళ్ళకి చెప్తే ఆడేం దిద్దుబాటు చేసుకుంటాడు? టీ బాగుంటే 10 మందికి చెప్పండి, బాగాకపోతే నా వైపు చూసి సమాధానం చెప్పండి. స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పోళ్ళు ఎవరు? అయ్యో పెద్దగా చెప్పాలమ్మా. స్త్రీలు కనిన వారందరిలో పెద్దగా చెప్పండి. పొడిగా అనొద్దు, నేను చెప్పినట్టు చెప్పాలా. మిక్కిలి గొప్పోడు ఎవరిలో? ఆదాము కాలం మొదలుకొని టిల్ డేట్ స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పోళ్ళు ఎవరయ్య అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. సృష్టి అంతటిలో మిక్కిలి గొప్పోడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు వారి తర్వాత స్త్రీలు కనిన వారిలో మిక్కిలి గొప్పోడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎందుకు గొప్పోడు తెలుసా? యేసయ్య ఇంకా అక్కడికి రాలా. యేసయ్య గురించి ప్రజలతో మాట్లాడాల్సి వచ్చింది. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా? నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు. ఇశ్రాయేలీలట, దాసులుగా పనిచేసే ఇశ్రాయేలీలు యజమానులు చెప్పులు పట్టుకోవడానికి ఇష్టపడరట. అంటే ఇంట్లో పనిచేసే దాసుడు కూడా యజమానుడు చెప్పులు పట్టుకోవడానికి ఇష్టపడ్డట. విచిత్రం చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుని కాదు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఫ్యామిలీ అంత దీనమైన పని చేసే, మన భాషలో చెప్తాను, అంత లేబర్ ఫ్యామిలీయా? అంత చిన్న ఉద్యోగం చేసే ఫ్యామిలీయా? నో. బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి ఇజ్రాయేలు దేశానికి ప్రధాన యాజకుడు. ఎవరైనా
ఏం పేరు ఆయన పేరు? జకరియా, ప్రధాన యాజకుడు. ప్రపంచ దేశాలకు పోపు ఎలాగో ఇజ్రాయేలు దేశానికి ప్రధాన యాజకుడు అంతా. ఇంకో మాటలో చెప్పాలంటే రాజంతో యాజకుడు అంతా. ఇంకో మాటలో చెప్పాలంటే రాజుకి ఏదైనా సూచనలు కావాలంటే డైరెక్షన్ ఇచ్చే దిక్సూచి, టార్చ్ బేరర్ కూడా ప్రధాన యాజకుడే. ఆయన తండ్రి అంత గొప్ప హోదాలో ఉన్నవాడు. అట్ ద సేమ్ టైం బాప్తిస్మ ఇచ్చి యోహాను మావులోడా ఫైర్ బ్రాండ్. యేసయ్య అంటారు కదా, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం వంటి వాడనే. ఇంత గొప్పోడు. యేసయ్య గురించి ఏమంటారు? ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడని కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే. కొంతమంది మాట్లాడుతుంటాయో చెప్తా. రాజా ఇట్రా. ఈ వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, జనం ముందు చెప్పేటప్పుడు ఈ బిడ్డ ఏమనుకున్నారండి? 24 క్యారెట్ గోల్డో చావకుడంటే ఈయన నా కొడుకండే. ఈయనంత నమ్మకమైన బిడ్డ భూమి అంతా వెతికినా, అసలు భూమండలం అంతా వెతికినా నాకు ఎక్కడ కనపడలేదని జనం ఉన్నప్పుడు చెప్తాడు. ఈ మనిషి ఎదురున్నప్పుడు ఒకవేళ ఈ మనిషి అట్లా పోయాడు అనుకోండి, ఈడొట్టి సన్నాజుడండే, ఈడంత దరిద్రుడు భూమి మీద ఉండడండి, ఇట్లా గుసగుసలాడతారు. వాడు గర్విష్ఠుడు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీరు దీనులా గర్విష్ఠులా? ఎవరిని కూర్చైనా మాట్లాడాలి చూస్తే, చాటున మాట్లాడాలి చూస్తే, మంచి మైకులో చెప్పు, చెడు చెవులో చెప్పు. ఒకసారి పెద్దగా చెప్పండి. ఎవరిని గూర్చి తృణీకారంగా, అస్సలు తృణీకారం అనే మాట నీ నోట రావద్దు. తృణీకారపు మాట వస్తే ఏం జరిగిద్దో చెప్తా. ఈ ప్రాంతంలోనే ఒక చోట జరిగిన సంభవం గుండెలు బ్రద్దలు చేస్తుంది. వాళ్ళు బ్రతుకు తెరువు నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. పశ్చిమ గోదావరి, ఇక అది ఏ ప్రాంతం అయితే ఏమైంది, బ్రతకటానికి వచ్చారు. ఆయన కెమికల్ ఫ్యాక్టరీలో, ఆ కంపెనీలో, ఈ కంపెనీలో రెక్కల కష్టం చేసి, కాయా కష్టం చేసి ఒక సొంత ఇల్లు కొనుక్కొని దేవుని కృప కొడుకులను చదివించుకున్నాడు. బాగా ఆ పిల్లలు కూడా బాగా పైకి వచ్చారు, మంచి స్థితిమంతులయ్యారు, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఒకరోజు సరే ఈ ప్రాంతంలో ఎందుకని పేరుగాంచిన ఒక ప్రాంతంలో, కూకట్పల్లి, ఆ ప్రాంతంలో కొన్ని స్థలాలు నేను చెప్పలేను, పేరుగాంచిన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 2-3 కొనుక్కొని ఎక్కడి నుంచి అటు షిఫ్ట్ అయిపోతున్నారు. వెళ్ళేటప్పుడు మీలాంటి నాలాంటి వాళ్ళు అడిగారు, బ్రదరు మీరు ఈ సాయిబాబా నగర్ ప్రాంతంలో మా మధ్యలో ఉండేవాళ్ళు కదా, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ ఉండొచ్చు కదా అంటే, వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఏమన్నాడో తెలుసా? ఈ లేబరోళ్ళ మధ్యలో ఎందుకని, లేబరోళ్ళ మధ్యలో ఉంటే మా పిల్లలు కూడా లేబరోళ్ళ బుద్ధులు వస్తాయి కదా, అందుకని లేబరోళ్ళ మధ్యలో ఉండకూడదని అటు తీసుకున్నాము అన్నాడు. ఈ మాటలు ఏమంటారంటే, పచ్చి తెలుగులో చెప్తా, కొవ్వెక్కిన మాటలు, గర్వపు మాటలు, కన్ను మిన్ను కానరాకుండా మాట్లాడే మాటలు. విన్నారు ఈ మాట? నేను అన్న మాటలు ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది కనిపించినాయా? బైబిల్లో రాయబడిన మాట. బైబిల్లో ఇంకొక ఘాటైన పదం ఉంది, అది వాళ్ళ. యెషూరును క్రొవ్విన వాడై, ఆ తర్వాత ఇంకో పదం ఉంది. అన్నాడు, ఈ లేబరోళ్ళ మధ్యలో ఉన్న ఎందుకంటే, లేబరోళ్ళ మధ్యలో ఎందుకో, మేము రిచ్ ఫ్యామిలీ కదా, ఆ రిచ్ డబ్బులున్న వాళ్ళ మధ్యలో ఉందామని అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాం అన్నాడు. రేపు ఇంటి ఓపెనింగ్. ఈ రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలీదు, హార్ట్ స్ట్రోక్ వచ్చి క్రొత్త గృహంలో అడుగు పెట్టక మునిపే రాత్రికి రాత్రి ఆయన చనిపోయాడండి. రాత్రికి రాత్రే చనిపోయాడు. ఒరే రేపు గృహప్రవేశం, రెండిళ్ళు ఓపెన్ చేయాలి, ఏమైపోయింది, ఇట్లా ఎందుకు జరిగింది అని అంటే అందరూ అయ్యో ఎందుకు జరిగింది అని అంటే, ఈ మాటలు విన్న కొంతమంది ఏమన్నారు తెలుసా? వాడు పొగరబుట్టిన మాటలు దేవుడు విని తట్టుకోలేకపోయాడండి. మా మధ్యలో బ్రతికి లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని ఆ మాట అన్నాడే, ఆ పొగరబట్టిన మాట ఇవన్నీ చంపేసిందండి. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళాలి చూస్తే ఏమనాలి, కొంచెం దేవుడేదో ఆశీర్వదించాడు కదా, మా రెక్కల కష్టాధ్యతని దేవుడు దీవించాడు కదా, కొంచెం సౌఖ్యంగా ఉన్న ప్రాంతాలకు వెళ్దాం అనుకుంటున్నాం, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కొంచెం అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నాం అని చెప్తే బాగుండేది. ఏమన్నాడు చెప్పండి?
ఈ లేబరోళ్ళ మధ్యలో ఉండలేక, లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధులు నా పిల్లలకు వస్తాయని. ఎప్పుడు పిల్లలారా, ఎదుటివాడు పేదవాడైనా తృణీకరిస్తూ మాట్లాడొద్దు, కించపరుస్తూ మాట్లాడొద్దు. ఎదుటివాడు నీకంటే గనుడని ఎంచి ఘనంగా నువ్వు మాట్లాడితే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెంట కుప్పల మీద నుండి నేను లేవనెత్తటం ప్రారంభిస్తాను. ఒక్క మాట అడుగు ప్రభుని, దేవా ఎవరిని తిరస్కరిస్తూ నేను మాట్లాడకూడదయ్యా, ఎవరిని చులకన చేస్తూ మాట్లాడకూడదయ్యా. ఒకవేళ నువ్వు హై స్కూల్లో హెడ్ మాస్టర్ అయినా నీకు ఫైల్ ఇచ్చే వ్యక్తిని కూడా, అటెండర్ను కూడా చులకనగా మాట్లాడద్దు, గౌరవంగా మాట్లాడు. తద్వారా పెంట కుప్పల మీద నుండి దేవుడిని మనల్ని పైకెత్తును గాక. రైట్. దీనుల్లో ఉండే మొదటి లక్షణం, ఏ సమస్య వచ్చినా ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడతాడు. రెండవది, దీనుల్లో ఉండే రెండవ లక్షణం ఏంటంటే ఎదుటివాడిని గూర్చి తృణీకారంగా పొరపాటున మాట్లాడు. మూడవది, దీనిని నోట ఎప్పుడు డాంబికపు మాటలు రావు. డాంబికపు మాటలు, బడాయి మాటలు పొరపాటున రావు. తాను ఏదైనా సాధించాడు అనుకోండి, తాను విజేత అయ్యాడు అనుకోండి, తన ద్వారా దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు జరిగించాడు అనుకోండి, నా బలం అనడో, నా తెలివి అనడో, నా జ్ఞానం అనడో, ఒకే మాట అంటాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తే నాలో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తాడని ప్రతి విషయమై దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ మాట్లాడతాడు. కానీ ఇది నా బలమని కానీ, నా ప్రార్థన అని కానీ, నా విశ్వాసం అని కానీ, నా పట్టుదలని కానీ, నేను అనే మాట దీనిని నోట వినబడదు. వినారు ఈ మాట? ఆమెన్. చూడండి, దీనుని నోట ఎప్పుడు డాంబికపు మాటలు రావు. చెప్పండి, ఏవి రావు? దీనుడు ఎట్లా మాట్లాడతాడు? డాంబికత్వం లేని మాటలు ఎలా ఉంటాయి? 2-3 మాటలు మీకు చూపిస్తాను. ఆదికాండం చూడండి, 40వ అధ్యాయం 8వ వచనం. 40వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావన చెప్పగలవాడు ఎవడునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించుడని చెప్పాను. ఒకసారి నా వైపు చూడండి. కింద ఏమంటాడు? వాళ్ళు వచ్చి, మా కళ్ళు వచ్చినాయా, వాడొక కలగన్నాడు, నేను ఒక కలగన్నాను అని చెప్పారు. వెంటనే యోసేపు ఏమనాలి? మీ కళ్ళు వచ్చినాయా? అయితే నాకు చెప్పండి, నేను చెప్పేస్తా అని అనాలి కదా. కానీ ఏమంటాడు? చెప్పాలి. ఏమంటాడు? కలల భావన చెప్పటం దేవుని ఆధీనమే కదా, నాకు చెప్పండి. అంటే ఈ కలల భావన ఎవరు చెప్తారు అన్నట్లు చెప్తున్నాడు. అయ్యా నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు బయలుపరుస్తాడు, తద్వారా మీకు నేను తెలియజేస్తాను అని అక్కడ దేవునిని వాడుతున్నాడా, తన గొప్పతనాన్ని వాడుతున్నాడా? ప్రతి విషయంలో మంచి ఉద్యోగం వచ్చిందా? మా పిల్లలు చాలా కష్టపడి చదువుకున్నారండి, మా పెంపకం అలాంటిదండి అని అనొద్దు. దేవుని కృపయ్యా, ఈ ఉద్యోగం నా పిల్లలకు దేవుడిచ్చాడయ్యా, ఈ స్థితి దేవుడిచ్చాడయ్యా, ఈ తెలివితేటలు దేవుడిచ్చాడయ్యా అని అనుగ్రహించిన దేవుణ్ణే మనం ఘనపరచుదుం గాక. పొందుకున్న వాటిని బట్టి అతిశయించొద్దు. వాటిని ఏ దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆ తర్వాత వాళ్ళలో ఒక ఆయన విడుదల పొందారు, కలభావన చెప్పినట్లుగా విడుదల పొందారు. ఇంకొక ఆయన చంపబడ్డాడు. ఫరో కల వచ్చింది. కలవరపడతా ఉంటే ఆ వ్యక్తి ఫరోకు చెప్పాడు. సరే, యోసేపుని పిలిపించాడు. యోసేపుతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 41వ అధ్యాయం 15-16 వచనాలు. ఫరో యోసేపుతో, నేనొక కలగంటిని, దాని భావము తెలుపగలవారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న యొడల, ఇక్కడ నుంచి చెప్పండి, నీవు కలను విన్న యొడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు,
దేవుని వల్లనే అవుతుంది. ఇప్పుడు నా వైపు చూడండి రా తల్లి, నిన్ను గూర్చి పలానా ఆయన చెప్పాడు, నీకు కళ చెప్తే చాలు, కళ భావన భలే బ్రహ్మాండంగా చెప్తా ఉంటా కదా అని అంటంతో యోసేపు ఛాతి 30 ఇంచులు పెరిగి ఉండాలా అని. ఎస్ సార్, మీరు రైట్ పర్సన్ ఎన్నుకున్నారు సార్. ఎస్ సార్, మీ చాయిస్ కరెక్ట్ సార్, పర్ఫెక్ట్ వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు సార్. నేను ఒక్కడనే చెప్పగలుగుతాను, టోటల్ అదే టోటల్ ఐగుప్తు దేశం అంతట్లో నా అంత టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ ఇంకొకటి లేడు సార్, నువ్వు కరెక్ట్ వ్యక్తిని పిలిచావు అని అనాలి. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? అది నా వలన కాదు, మరి ఎవరి వలన అవుతుంది? ఈ మాటనేమంటారు? గర్వపు మాట అంటారా, దేనపు మాట అంటారా? ఓ మంచి పాట పాడితే, ప్రభా నీవిచ్చిన కృపయ్యా, చక్కటి వాక్యం అందిస్తే నీవిచ్చిన కృపయ్యా, ఒక ఇల్లు గడితే నీవిచ్చిన కృపయ్యా, ఒక చక్కటి కారు కొంటే నీవిచ్చిన కృపయ్యా, నువ్వు అనుభవించే ప్రతి వస్తువులో దేవుని కృప 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 అంటూ ఉండు, కొలతలేని కృప కుమ్మరించడం ప్రారంభిస్తాను. నా చేతులెత్తి మరలా దీవిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా కృప మాత్రమే కాదు, కృప వెంబడి కృప మాత్రమే కాదు, కొలతలేని కృప దేవుడు మన మీద కుమ్మరించునుగాక. టకామని సమాధానం చెప్పండి. కొలతలేని కృప మనకు రావాలంటే మనలో ఏముండాలి? అబ్బా, ఎంత మారు మనసు వచ్చింది తల్లి, కరెక్ట్గా చెప్పారు. ఏ కృప? కొలతలేని కృప మన మీదకి రావాలంటే మనలో ఏముండాలి? దీనత్వం అనే మాట పాత చింతకాయ పచ్చడే. ఇప్పుడు కొత్త మాట, కొలతలేని దీనత్వం మనలో ఉంటే కొలతలేని కృప దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే ప్రభువును మహింపరిచాడో, మీకు తెలుసా, నా యేసయ్యని ఎవరు మహింపరుస్తారో వాళ్ళని యేసయ్య మహింపరుచుకుంటూ వెళ్ళిపోతాడంతే. నేను ఎరిగిన రహస్యం. ఇన్ని సంవత్సరాల్లో నా వైపు చూడండి, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మా కష్టం ద్వారా దేవుడు మమ్మల్ని ఎట్లా ఆశీర్వదించాడు, మా ప్రార్థన ద్వారా దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, మా ప్రతిష్ట ద్వారా దేవుడు ఎలా ఆశీర్వదించాడని ఎప్పుడైనా చెప్పినట్టు మీకు గుర్తుందా? ఎప్పుడైనా గుర్తుందా? ఎవరురా మనిషే? అది చెప్తా ఉంటే ఒప్పుకుంటా, పశ్చాత్తాపడతా, మారతా నేను కూడా. ఏనాడు చొక్కా వేసుకునేటప్పుడు కూడా ఇది నీ కృపయ్యా, నువ్వు పెట్టిన భిక్ష. ఈ కళ్ళజోడు, ఈ మధ్య మంచి కళ్ళజోడు ఒకటి తీసుకున్నా, 200 రూపాయల నుంచి జంప్ అయిపోయా, 200 రూపాయల నుండి జంప్ అయిపోయా. ఇది వాడేటప్పుడు నీ కృపయ్యా. కృప కాదు, కృపతో పాటు ఏమంటాను తెలుసా? నువ్వు పెట్టిన భిక్ష అయ్యా, నువ్వు పెట్టిన భిక్ష. ఎవడు దేవుణ్ణి మహింపరుచుకుంటూ వెళ్ళిపోతాడో వాడిని ప్రభు మహిమపరచడం ప్రారంభిస్తాడు. యోసేపుని ఎంత మహింపరిచాడు? చెరసాలలో ఖైదీగా ఉన్నవాడిని చెరసాలలో నుండి లేపి సింహాసనానికి నడిపించాడు. అట్లు దీనులను ఉన్నత స్థలమునకు ఎక్కించును అని రాసింది కదా, అట్లు దీనులను ఉన్నత స్థలమునకు లేవనెత్తును అని రాసింది. దేనత్వం ఆభరణంగా నువ్వు ధరిస్తే ఉన్నత స్థలానికి దేవుడు లేవనెత్తును గాక. ఒకసారి నా వైపు చూడండి. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 100 మంది సేవకులు ఉన్నారు. ఈ 100 మంది సేవకులు బలంగా సేవ చేసిన ఆయన ఎవరు? భూలోకాన్ని తలకిందులు చేసింది ఎవరు? పెద్దగా చెప్పాలి. భూలోకాన్ని తలకిందులు చేసింది ఎవరు? ఆ రోజుల్లో రవాణా సదుపాయాలు లేకపోయినా 2 ఖండాలలో అడుగుపెట్టి వాక్యం ప్రకటించింది ఎవరు? ఇంత అద్భుతంగా పరిచర్య చేసింది ఎవరు? ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళి అందాం, బాబా నువ్వు కాబట్టి చేసావు నాయన, నువ్వు కాబట్టి ప్రయాసపడ్డావు నాయన అని అంటే ఏమంటాడో తెలుసా? వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే. పెద్దగా ఆమెన్. ప్రయాసపడినది నేను కాదు. చెప్పాలండి. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే ప్రయాసపడింది. అంటే దేనికి అగ్రపట్టం కడుతున్నాడు? ప్రతి దానిలో కృప 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 కృప. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగా. కానీ ఆయన ఘనపరుస్తూ వెళ్ళు, ఆయన మహిమపరుస్తూ వెళ్ళు, నిన్ను దేవుడు మహిమపరచడం ప్రారంభిస్తాడు. ఒక్క మాట పౌలు గారు చెప్పిన మాటల్లో ఒక్క మాట
మీతో పంచుకుంటాను, తర్వాత వెళ్తాను ముందుకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. నాతో కలిసి, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. అబ్బా, ఇదంతా మేం చేసామనుకుంటున్నారా? మా సామర్థ్యం అనుకుంటున్నారా? మా సామర్థ్యం వలన కాదు. ఏమంటాడు? ఈ సామర్థ్యము దేవుని వలననే కలిగినది. అంటే ఎవరిని కనపరుస్తున్నాడు? నేనంట, ఇది దీనత్వపు మాట, గర్వపు మాట. సాధ్యమైనంత వరకు నా ఇల్లు అని అనుకో, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు. నా పిల్లలు అందరు అన్నట్లు అనుకో, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. నేను కష్టపడి చదువుకున్న ఉద్యోగం అని అనుకో, దేవుడు తన కృపను బట్టి నాకు ఇచ్చిన ఉద్యోగం. ఎప్పుడు ఆయనను మహిమపరుస్తూ ఉంటే దేవుడు మనలను మహిమపరచడం ప్రారంభిస్తాడు. దీనిని కుండే మొట్టమొదటి గుణం, దేవుని మీద ఆధారపడతాడు. దీనిని కుండే 2వ గుణం చెప్పండి, ఎవరిని తృణీకరిస్తూ మాట్లాడడం, ఎదుటివాడిని తనకంటే గొప్పగా ఎంచుతాడు. 3వది, దీనుడికుండే దివ్యమైన గుణం, డాంబికమైన మాటల వానికి ఎప్పుడు ఎవరిని మహింపరుస్తాడు. 4వది, ఇక్కడ మీరు ఎక్కువ దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయే చోట అబద్ధం ఆడొద్దు. మరలా నేను ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్తున్న మాట, 4వ దాని దగ్గర దొరికిపోతారు, ఎక్కువ శాతం దొరికిపోతారు. దీనుడికి ఉండే గుణం ఏంటంటే, గద్దించినప్పుడు దిద్దుబాటు చేసుకుంటాడు. ముఖం మార్చడం, ముఖం మార్చడం. నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా, నేను ఒక్కడనే చేశాను అట్ట, ఎంతమంది చేయలే, నన్ను అంటారా, నన్ను అంటారా, నన్నే అంటారా, నన్నే అంటారా. వింటున్నారు ఈ మాట? నేను చెప్పే తెలుగే కదా. నా వైపు చూడండి. దీనిలో ఉండే గుణం ఏంటంటే, ఎవరైనా గద్దించినప్పుడు ముఖం మార్చడం, ముఖం మార్చడం. గద్దింపుని ఇష్టపడి దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు దీన మనసు కలిగిన వాడు. అందరు నా వైపు చూడండి. అబద్ధం చెప్పారా? నా వైపు చూడాలి. సీరియస్గా చెప్తున్నా, సీరియస్గా కూడా నవ్వుతా చెప్తున్నా. నేనండి మాట, అబద్ధం ఆడారా? బైబిల్లో అననీయ సఫీరా ఏమైపోయారు? అట్ట మీరు గారు. అయితే ఒక మాట అడుగుతా, అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని గద్దించినప్పుడు, మీ భర్తే ఒక మాట అన్నాడు, సేవకులుగా మేమే ఒక మాట అన్నాం, మాకేం పని లేక కాదు, ఏదన్నా సంఘంలో తప్పు జరిగేటప్పుడు ఒక మాట అన్నాం, అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపును నవ్వుతో స్వీకరించారా, ముఖం మార్చుకున్నారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. అన్నయ్య, నేను నవ్వుతో గద్దింపుని స్వీకరించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాయన ఉన్నాడమ్మా, నాయన ఉన్నాడా? నాయన్ని పంపిస్తేవా? ఇంకేం గద్దింపు? రైట్. ఓ అన్న, నీకు టన్నులు టన్నులు కోపమాయా, మన సెల్ ఫోన్ పగలగొట్టలేదా? అక్క వీడియో పంపించింది నాకు, కూర్చో. డాక్టర్ గారు మంచివాడు, చాలా మంచివాడు అన్న, భలే ప్రార్థన పరుడు. సరే, మరలా అడుగుతా. సరే, ఇందాక దానికి చేతులు ఎత్తలేదు కదా అన్నయ్య, ఎవరైనా నన్ను పొగిడితే మాత్రం రైట్ అనుకుంటా, కానీ ఎవడైనా నా తప్పు చెప్తే టచ్ స్క్రీన్ రంగులు మారిపోయినట్లుగా నా ముఖం కూడా మారిపోయింది అన్నయ్య, నా జీవితంలో చాలాసార్లు ఇలా జరిగింది అన్నయ్య అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తలేదంటే మీ అంత పాపాత్ములు భూమి మీద లేరు. అంటే ఇప్పుడు మీకు గర్వం ఉన్నట్ట లేనట్ట. అందుకే కృప దర్శించట్లా, అందుకే కృప దర్శించట్లా. నేను ఇందాక చెప్పే కదా, ప్రతి ఒక్కడిక్కడ దొరికిపోతాడు, ప్రతి ఒక్కడిక్కడ దొరికిపోతాడు. నేను చాలాసార్లు గమనిస్తానండి, ఒక విశ్వాసిని ఏమి అన్నంతకాలం, మా జెర్మియా అన్న, యేసు ప్రభు తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీ పూర్తి చేయాలి టీచర్ గారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. యేసు ప్రభు తర్వాత, పౌలు తర్వాత అలాంటి సేవకులు ఎవరైనా ఉన్నారంటే
ఎప్పుడు ఏమి అన్నంతసేపు. విశ్వాసులు మీలో కూడా చాలామందిలో గమనించానండి. నేను ఎక్కడో బయటికి వెళ్ళినా, ఉపవాస ప్రార్థనలు దిద్దుబాటు జరగాల. ఎవరినైనా పర్సనల్గా ఒక్క మాట అన్నావా, ఇక ఆ దినం నుంచి ముఖం ఉందో చూసారా, టచ్ స్క్రీన్ రంగులు మారిపోయినట్లుగా మారిపోద్ది. అంతకు మునుపు అన్నాన్ని దగ్గరకు వచ్చి పలకరించినోడు ఆ సూపు నేను ఎట్టా అర్థం చేసుకోవాలో నాకు అర్థమై సావతాం. నేను బయట వాళ్ళ సంగతి చెప్పట్లేదండి, వాళ్ళని ఏమీ అన్నంతసేపు నేనంట. ఎందుకు ఇప్పుడైతే అసలు వ్యక్తిగతంగా ఎవరిని గద్దించట్లా, టైం లేక కానీ ఈ లైవ్ పరిచర్య కానీ ఎందుకైనా. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని గద్దించానంటే మీరు మనసులో బాధపడతారని మాకు తెలీదా, నొచ్చుకుంటారని తెలీదా? అయినా ఎందుకు పర్సనల్గా కూడా గద్దిస్తాం? ఎందుకో చెప్పమంటారా? మీ ఆత్మల విషయమై రేపు దేవుని దగ్గర మేము లెక్క చెప్పాలి. అరే బాబు, నీకు నీ మందిరానికి నీకు ఆత్మనిచ్చా, వాడు తాగుపోతాడు నీకు తెలుసు కదా, ఎందుకు గద్దించలా? ఆ అమ్మాయి అత్తకు మొద్దు అన్నం పెట్టదట కదా, తెలుసు కదా, ఎందుకు నువ్వు గద్దించలా? ఆ అత్త కోడలు నోటుకొచ్చినట్టు అంటదట కదా, నీకు తెలుసు కదా, ఎందుకు గద్దించలా? అదిగో పలానా అబ్బాయి దారి తప్పి ప్రవర్తిస్తున్నాడట కదా, నీకు తెలిసి కూడా ఎందుకు గద్దించలా? గద్దించకపోతే మీ ఆత్మల విషయమై రేపు దేవుని ఎదుట నేను ఉత్తరవాదిని అయిపోతాను. మీ దగ్గర దశంభాగాలు తీసుకొని ప్రాపర్టీలు సంపాదించడానికి కాదు సంఘాన్ని కట్టేది, ప్రాపర్టీలు సంపాదించడానికి కాదు సంఘాలు నిర్మాణం చేసేది. సంఘ నిర్మాణం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని పెండ్లి కుమార్తెగా యేసయ్య ఎదుట నిలవబెట్టాలి. వాక్యంతో చెక్కాలి. వింటున్నారా? వాక్యంతో చెక్కాలి. లోపభూయిష్టమైన కార్యక్రమాలు ఏమున్నాయో వాక్యమనే శుద్ధిని తీసుకొని ఒక్కొక్క వ్యక్తిని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది మా పని. మీరిచ్చే దశంభాగాలతో పొలాలు కొనటం, మీరిచ్చే దశంభాగాలతో బిల్డింగులు కట్టడం, మీరిచ్చే దశంభాగాలతో మేము కోట్లకు పడగెత్తటం కాదు. దేవుడు మాకిచ్చిన మొట్టమొదటి అద్భుతమైన ప్రధాన బాధ్యత సంఘాన్ని పెండ్లి కుమార్తెగా యేసయ్య ఎదుట నిలవబెట్టాలి. కానీ మన టైప్ ఏంటో తెలుసా? ఆదామా పండు తిన్నావా అంటే ఏమన్నాడు తెలుసా? నేను తింటాం తర్వాత సార్, ముందు నీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ప్రాబ్లం ఉంది. అర్థమైనట్లేదు కొంతమందికి. నీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ప్రాబ్లం ఉంది, నీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ప్రాబ్లం ఉంది. నా మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం ఉందా? అదే నువ్వు తయారు చేసి ఇచ్చేవే అవమ్మ, ఆమె తినమంటే తిన్నా. ఆమె తినమందనంటే తప్పెవరిది? ఆమెదే. ఆమె ఎందుకు తప్పు చేసింది? నువ్వు సరిగా తయారు చేయలేదు కాబట్టి. తప్పేదన్నా ఉంటే నీది, ఆ తర్వాత తప్పేదన్నా ఉంటే అవమది, ఆ తర్వాత నీది. నేను మాత్రం స్వయాన యేసు ప్రభుకు తమ్ముణ్ణి, గాబ్రియల్ దూతకు అన్నని. చూసారా? ఇదే స్పిరిట్ ఉంటుంది. మీ అత్త మిమ్మల్ని ఏమన్నంతసేపు అత్తయ్య గారు తాగుతారు, అత్తయ్య గారు ఏమన్నంతసేపు ఒక మాట అన్నీ వారం రోజులు ఉపవాసం పెట్టకపోతే నన్ను అడగండి. అదేరా గర్వం తల్లి, అదే గర్వం అంటే ఇంకోటి లేదు. తప్పు చెప్తే దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడని వాడు గర్విష్ఠుడు. నా తప్పు అంటాడా అని నువ్వు మనసులో అనుకున్నావంటే దాని అర్థం ఏంటి? గర్విష్ఠుడివి. అందుకే కృప దూరం అవుతుంది. నా ప్రార్థన కృప కాదు, కృప వెంబడి కృప కాదు, మీ తండ్రిగా కోరుకుంటున్న అంతులేని దేవుని కృప, కొలతలేని దేవుని కృప ఒక్కొక్క బిడ్డ మీద నా దేవుడు కుమ్మరించునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చేద్దాం. పాస్టర్ గారు ఒక అబ్బాయి పెళ్లి చేశాడంట. మంచి అబ్బాయి, భక్తి కలిగినోడేనంట. కానీ బాధ్యత లేకుండా ఉంటాడు. ఆ చర్చికి వచ్చి మంచి భక్తి కలిగిన అమ్మాయిని పెళ్లి చేశాడు. ఈడు ఎట్లా అంటాడు? మంచివాడే, ప్రార్థనాపరుడే. కాకపోతే డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి వాడాలి, ఎట్లా పొదుపు చేయాలి తెలీదు. చర్చికి వచ్చే వాళ్ళు అందరూ 200 రూపాయల చొక్కా కొనుక్కొని వస్తే మా వాడు 2500 రూపాయల చొక్కా కొనుక్కొచ్చేవాడు అంట ఆ రోజుల్లో. ఏది 1947లో.
ఆ రోజుల్లో దుబారా ఖర్చు పెట్టేవాడు. మొత్తానికి అప్పు అయిపోయి ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. ఈ పాస్టర్ గారి దగ్గర పంచాయతీకి వచ్చారు. ఒరే తమ్ముడా, ఏమిరా ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇట్లా అని లోపు అన్నాడంట, అసలు నువ్వు నాకు సరైన దాన్ని ఇచ్చి పెళ్లి చేయలే, నువ్వు అట్లా పెళ్లి చేయకపోవటాన్ని బట్టి నేను అప్పుల పాలైపోయా. ఒరే నువ్వు అప్పుల పాలైపోవటానికి పెళ్లికి ఏమన్నా సంబంధం ఉందంటే నువ్వు సరైన దాన్ని ఇలా. అమ్మాయి డ్యూటీకి వెళ్ళిద్దా? డ్యూటీకి వెళ్ళిద్ది. నెలకి ఎంత సంపాదించింది? 15-20 సంపాదిస్తుంది. అరే మరి నీకు నెలకి జీతం వస్తుంది కదా. ఇవన్నీ కాదు, నువ్వు నాకు సరైన దాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను మనశ్శాంతిని కోల్పోయి 3,000 రూపాయల చొక్కాయి కొనుక్కున్నా. ఆడు తప్పు చెప్పడంట, నీ వల్లే నా కుటుంబం ఎట్లయింది. దేవుని బిడ్డలారా, గర్వం గర్వం గర్వం. ఎవడైనా నిన్ను గద్దించాడంటే వాడు నీ మేలు కోరేవాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని దేవుని వాక్యం అంటుంది. ఆమెన్ చెప్తాం, ఆమెన్. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దు. ఫ్యామిలీ అంటే మీ తర్వాతే టెట్రో, కుటుంబం అంటే మీ కుటుంబమే టెట్రో అసలు అని పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. మేలు కోరేవాడు చెప్పాలి. నేనంట, నా వైపు చూడు. సౌలు దావీదు అనండి. వీళ్ళిద్దరిలో కృప వెంబడి కృప పొందిన వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరిలో కృప పొందిన వాళ్ళు ఎవరు? దొరికిపోయారు. నేను అనే మాట ఏంటంటే, వీళ్ళిద్దరిలో కృప పొందిన వాళ్ళు ఎవరు? ఇద్దరో కృప పొందిన వాళ్ళే. కానీ కొలత లేని కృప ఎవరి మీదకి వచ్చింది? ఎందుకో తెలుసా? సౌలును గద్దిస్తే సౌలును చాలా నాజుగ్గా గద్దించాడండి సమూయేలు ప్రవక్త. చాలా నాజుగ్గా గద్దించాడు. ఎంత అవివేక పని చేసావన్నాడు. దానికి ఏం చేశాడో తెలుసా? ఆ దైవజనుడు దుప్పటి అట్లా పట్టుకున్నాడు. దుప్పటి ఏమైపోయింది తెలుసా? తెలీదా? దుప్పటి 2గా చిరిగిపోయింది. ఎంత అవివేక పని చేసావు. బలులర్పించట కంటే మాట వినుట. ఎంత నాజుగ్గా గద్దించాడో తెలుసు. ఎందుకు నాజుగ్గా గద్దించాడో తెలుసా? మనోడు ఎంత మంచోడో ఆయనకి తెలుసు. ఏమన్నా తేడా వచ్చిందా ఏం చేస్తాడో మొత్తానికి అని చెప్పి నాజుగ్గా గద్దించాడు. ఆదాం గారు, మిమ్మల్ని కూడా నాజుగ్గానే గద్దిస్తా. నాజుగ్గా గద్దించమంటారా? అదిగో దండమే పెడుతున్నాడు. కొంతమందిని సేవకులు స్వతంత్రంగా గద్దించలేరండి. అక్క మీకు అర్థమవుతుందా? నిజంగా ఒక మంచి విశ్వాసి నువ్వెప్పుడో తెలుసా? నీ దైవజనుడు స్వతంత్రంగా నిన్ను గద్దించాలి, స్వతంత్రంగా నీ పిల్లల్ని గద్దించాలి. అది విశ్వాసికి సేవకులకు ఉండే దివ్యమైన అనుబంధం. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలే, ఈ కాలానికి ఇది కుదరదులే అన్నా అని అంటారా? సేవకునికి మీకు ఉండాల్సిన అనుబంధం ఏదో వస్తాం పోతాం కాదు. సేవకుడు వాక్యం చేత కుటుంబాన్ని దిద్దుబాటు చేయాలి. నేను చెప్తానండి, నేను ఒక 20 కుటుంబాలను ఇప్పుడు గద్దించాను అనుకోండి, ఓపెన్గా చెప్తా. ఒకవేళ దానిలో నీ కుటుంబం ఉందేమో, నీ కుటుంబం ఉందేమో. ఇదే గర్వం. నా ప్రార్థన. ఇప్పుడు సేవకుల పిల్లలు కూడా ఉన్నారు. రాజును ఏమన్నంతకాలం రాజు యేసు ప్రభుకు తమ్ముడు స్వయాన. ఒకరోజు సికింద్రాబాద్ తీసుకెళ్ళి, రాజా ఇక్కడ నుంచి కారు మీద వెళ్ళి ఒక మాట అన్న, రాజా ఇక్కడ నుంచి నడుచుకుంటూ పో అన్న. కారు మీద పోదా ఉన్నప్పుడు భలే ఉన్నాడు. రాజా అబద్ధం చెప్పు. అవునా కదా? ముఖం మాడిందా లేదా? అబద్ధం చెప్పు. ఎంత యథార్థంగా చెప్తున్నాడు చూడండి. ఊరక రాజా ఇక్కడ నుంచి నడుచుకుంటా పో అన్న. అసలు ఎన్ని రంగులు మారిపోయినాయో. నాకు ఆ ఫేస్ ఇప్పటికీ ముద్ర. నువ్వు దీనురాలివైతే, కొలతలేని దీనురాలివైతే కొలతలేని కృప కుమ్మరిస్తాడు. లోయ గుమ్మం నిలవబెట్టినట్లుగా
దీనత్వంతో ఉన్న కుటుంబాలను దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. పదే పదే అడుగుదాం, ప్రభా నన్ను దీనునిగా మార్చయ్యా, ప్రభా నన్ను దీనునిగా మార్చయ్యా. దీనుడు ఎప్పుడు గద్దింపును స్వీకరిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మాట రాసింది, అది చదివి 5వ విషయానికి వెళ్తాను. ఐదో విషయానికి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకొనును. ఒకసారి నా వైపు చూడండి, టకామని ఇది అడిగి నేను ముందుకెళ్ళిపోతాను. భక్తిహీనుడు గద్దిస్తే ఏం చేస్తాడట? నా వైపు చూసి చెప్పాలి, నా వైపు చూడాలి అందరూ. భక్తిహీనుడిని గద్దిస్తే ఏం చేస్తాడట? యథార్థవంతుణ్ణి గద్దిస్తే ఏం చేస్తాడట? ప్రవర్తన చక్కదిద్దుకుంటాడు. యథార్థంగా చెప్పండి, నా వైపు చూడండి. మిమ్మల్ని ఎవరైనా గద్దిస్తే మీరు ముఖం మార్చుకున్నారా, ప్రవర్తన దిద్దుకున్నారా? కొంతమంది తెలివిగా చెప్తారు రెండు నన్నా అని. అంటే రెండు కరెక్టే. ఈ రెండిట్లో ఏది పర్సంటేజ్ ఎక్కువ? ముఖం మార్చిన పర్సంటేజ్ ఎక్కువ, దిద్దుబాటు చేసుకున్న అనుభవం ఎక్కువ. సింపుల్గా మిమ్మల్ని కృంగదీయాలని కాదు, ప్రశ్నించుకోండి. మరి మీరు ముఖం మార్చుకున్నారంటే భక్తి కలిగిన వాళ్ళ, భక్తిహీనులా అని నేనన్నానా? వాక్యం అందా అని చెప్పాలి. నేనన్నా వాక్యం అందా? భక్తిహీనుడిని గద్దిస్తే వాడు ముఖం మార్చుకుంటాడు. ఓపెన్గా చెప్తున్నా, కాపరిగా కొంతమందిని స్వతంత్రంగా గద్దించలేను, తెలిసినా కూడా స్వతంత్రంగా గద్దించలేను. కొంతమంది దగ్గరికి వచ్చేసరికి అవసరమైతే పెట్టమని ఒక దెబ్బ కొట్టి, రే తప్పురా అని స్వతంత్రంగా కూడా దెబ్బ కొడతాను. ఎవరిని దెబ్బ కొడతానో తెలుసా? వీడు సహృదయంతో అంగీకరించి దిద్దుబాటు చేసుకుంటాడు అని తెలిస్తే దెబ్బ కూడా కొట్టడానికి ఇష్టపడతా. లేదు వీడేదో తిరుగుబాటు చేస్తాడు అనుకుంటే ఓపెన్గా చెప్తున్నా, పెంట మీద రాయేయటం ఎందుకు, మన ముఖం మీద జింది పడిద్ది. వీడి పెంట ఎందుకు ఇడి చూడాలి? మనకి సైలెంట్గా ఉండాలి. ఈవెన్ సేవకుల పిల్లల్లోనైనా ఇదిగో ఈ అమ్మాయిని గద్దిస్తే దిద్దుబాటు చేసుకుంటుందని తెలిస్తే గద్దించడానికి ఇష్టపడతాం, కొట్టంగానే దిద్దుబాటు చేయడానికి ఇష్టపడతాం. కొంచెం రొసరొసలాడేది, రొసరొసలాడి ఇట్లా ఉందనుకో, ఇది పెంటరా బాబు, ఈ పెంట జోలి మనకొద్దు, వద్దు, పెంట. మీ కాపరి ఎప్పుడు మిమ్మల్ని కూర్చోాలా అనుకోకూడదు. ఈ బిడ్డని నేను గద్దిస్తే భక్తి పరురాలుగా, యథార్థ పరురాలుగా, ప్రవర్తన చక్కదిద్దుకునే సంస్కారవంతురాలు గద్దించాలా? అవసరం. ఎందుకు? క్రీస్తు ఎదుట పెండ్లి కుమార్తెగా సంఘాన్ని నిలవబెట్టాలంటే సంఘానికి గద్దింపుతో కూడుకున్న వాక్యం అవసరం. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా గద్దించవచ్చు, రహస్యంగా గద్దించవచ్చు. గద్దింపుకు లోబడి దిద్దుబాటు చేసుకునేవాడు దీన మనస్సు కలిగినవాడు. అలాంటి దీన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఐదవది గుర్తింపును కోరుకోడు, తనను తాను కనపరుచుకోవటానికి అస్సలు ఇష్టపడ్డాం. గుర్తింపు కోరుకోడు. బిడ్లరా, సహజంగా మనిషికి ఎంతో కొంత గుర్తింపు కావాలని కోరుకుంటాడు. కొన్ని సందర్భాల్లో పాత విశ్వాసులకి, నాకు సంఘంలో గుర్తింపేది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, మాకు ఐడెంటిఫికేషన్ ఏది, నాకు గుర్తింపు లేదు అని నువ్వు అన్నావంటే ఎక్కడో గర్వపు మనసు నీలో పనిచేస్తుంది అని గ్రహించు. దేవా, ఇక్కడ ఎవ్వరూ మహింపరచబడకూడదు, యేసయ్య ఒక్కడే మహింపరచబడాలి, యేసయ్య ఒక్కడే కనపరచబడాలి. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు సంఘానికి వచ్చే బిడ్డలు, దేవుని బిడ్డలు ఎంత దీనమైన పని చేయటానికని ఇష్టపడతాడు దీనుడు, ఎంత దీనమైన పని చేయటానికని ఇష్టపడతాడు. ఎట్ దట్ సేమ్ టైం ఎంత పని చేసినా గుర్తింపు మాత్రం పొర్రపాటును కోరుకోడు. తాబేలు ఉంది, తాబేలు ఒకేసారి డజన్ గుడ్లు పెట్టింది. ఆ డజన్ గుడ్లు ఎట్లా పెట్టిందో తెలుసా? పిన్ డ్రాప్ సైలెన్స్. డజన్ గుడ్లు పెట్టింది. ఎంత? ఒకేసారి డజన్ గుడ్లు పెట్టింది. ఎంత కూడా శబ్దం రాదు. ఈ కోడి ఉందే, మన ఇంటి పక్క ఉన్న కోడి,
అదే మన ఇంటి పక్క ఉండే కోడి ఉంది చూసారా? అమ్మ తెలుసా తెలీదా కోడి? ఏమండే కోడి తెలుసా తెలీదా? అది పెట్టేది ఒక గుడ్డు. ఇక్కడ కేకేసిందంటే ఊరు చివరి దాకా ఫోన్ లేకుండా వినపడుతుంది. ఊరు చివరి దాకా ఇది పెట్టేది ఒక గుడ్డు. ఊర్లో ఒక సామెత ఉందిగా, ఏమి లేని ఇస్తరాకు ఎగిరిగిరి పడిద్దట, అన్నీ ఉన్న ఇస్తరాకు. ఇట్లాంటివి బాగా చెప్తారు. ఎప్పుడు కనపరుచుకోకు, ఎప్పుడు కనపరుచుకోకు. సూర్యునిచ్చిన, నా వైపు చూడండి, సూర్యునిచ్చింది ఎవరు? చంద్రునిచ్చింది ఎవరు? నక్షత్రాలనిచ్చింది ఎవరు? భూమినిచ్చింది ఎవరు? నీళ్ళనిచ్చింది ఎవరు? పీల్చే గాలినిచ్చింది ఎవరు? ఆయన ఎప్పుడైనా కనపడ్డా? చెప్పాలి సార్. ఆయన అంత మరుగుగా ఉన్నాడు కాబట్టే అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడ్డాడు. ఆమెన్. ఎప్పుడు జీవితంలో పొర్రపాటున జీవితంలో గుర్తింపును కోరుకోకు. నేను ఇంత చేశా, నా గుర్తింపేది. నేను ఇంత ప్రయాసపడ్డా, నా గుర్తింపేది. చివరికి ఈ గుర్తింపును కోరుకున్న గర్విష్ఠులు సైతానుగాడికి అనుచరులుగా మారిపోతారు. సైతానుగాడు పరలోకాన్ని పాడు చేయడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో, సంఘంలో మాకు గుర్తింపేది, ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాం మాకు గుర్తింపేది, ఇట్లా మాట్లాడుకుని గుసగుసలాడుకుని ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళంతా లూసిఫర్ లాగా మారిపోతారు. ఈ లూసిఫర్ లాగా మారిపోయి పరలోకం ఎప్పటికీ ఎన్నటికీ ఎవరి చేత కదల్చబడదు. మనుషులు కదిలిస్తే పరలోకం కదిలిపోదు. ఆమెన్. దాన్ని ఎవడైనా కదిలించాలనుకున్నాడా? నేను చెప్పించట్లేదు సుమి, వాళ్ళ కుటుంబాలు కదిలిపోతాయి. వాళ్ళ కుటుంబాలు కదిలిపోతాయి. విన్నారు ఈ మాట? ఎప్పుడు ఎంత కూడా నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటా, మనుషులు లేపితే మనం లేవం, దేవుడు లేపితే శిఖరాల మీద కూర్చుంటాం. నేను నమ్ముతున్నాను అయ్యా అన్న వాళ్ళు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నేను నమ్ముతా ఈ మాట అక్క, నేను నమ్ముతా. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? తూర్పు నుండి అయినను పడమట నుండినో హెచ్చుగలగదో, అరణ్యము నుండి అయినను హెచ్చుగలగదో. నా వైపు చూడాలి. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యపు దిక్కు నుండి అయినను హెచ్చుగలగదు. హెచ్చించువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని అని బైబిల్లో రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? తూర్పు నుండి అయినా పడమట నుండి అయినా అరణ్యం నుండి అయినా అంటే తూర్పు నుండి అయినా పడమట నుండి అయినా దక్షిణపు దిక్కు నుండి అయినా హెచ్చుగలగదు. మానవ జీవితంలో హెచ్చు కలిగించే దిక్కు ఉత్తర దిక్కు. పెద్దగా చెప్తాం, ఏ దిక్కు? క్రైస్తవుని జీవితంలో హెచ్చు కలిగించే ఏకైక దిక్కు ఉత్తర దిక్కు. ఏ దిక్కు? ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య మనకు హెచ్చు కలిగేది ఉత్తర దిక్కు నుండా? అట్టయితే మన ఐందవ సహోదరులు అందరూ తూర్పు దిక్కు తిరిగి దండం పెడతా ఉంటే ఈ రోజు నుండి మనం అందరం ఉత్తర దిక్కుకు తిరిగి దండం పెట్టమని కాదు. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఎవరు ఆసీనులై ఉన్నారు? మహారాజు సింహాసనం, మహారాజు పట్టణం అక్కడ ఉంది. ఒక మనుషుని జీవితంలో హెచ్చు కలిగేది దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవుడు లేపిన మనిషిని ప్రపంచంలో ఎవడు పడగొట్టలేడండి. దేవుడు లేపని వ్యక్తిని జాగిలి పెట్టి లేపాలని ప్రయత్నం చేసినాడు లేవడం. నా మాట అర్థం కాలేదా? చివరి మాట ఏమన్నాను చెప్పండి. జాకీలు పెట్టుకొని లేరా 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 లేరా, నువ్వు ఇంజన్ పోయిగాక, డీజిల్ పోయిగాక, పెట్రోల్ పోయిగాక ఒక మనుషుణ్ణి లేవనెత్తాల్సింది సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట, మనుషులు ఎప్పుడు నేను పొగడాలనుకోకు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఒక మాట అన్నారు, మనుషులు పొగుడుట నీకు శ్రమ. ఎవడికి శ్రమ? అబ్బా జాషువా అంత గొప్పోడు లేడు అని అన్నాను తమ్ముడా, తెల్లారి నుంచి నీకు శ్రమలు వస్తాయి. అందుకని నేను పొగడను, ఎవరిని పొగడను. పొగిడేటప్పుడు ఇది వేరే సంగతే, ఆ సందర్భం వచ్చినప్పుడు అది వేరే సంగతే. అయితే దేవుని బిడ్డలు ఎప్పుడు గుర్తింపును కోరుకోకూడదు. మనం కనపడకూడదు, మన పని వినబడాలి. మనం శబ్దం చేయాలి కానీ మనం కనపడకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరలా మిమ్మల్ని అడుగుతాను, సూర్యుడు ఎవరి వలన కలిగాడు? చంద్రుడు ఎవరి వలన కలిగాడు? భూమి ఎవరి వలన కలిగింది? నీరు ఎవరి వలన కలిగింది? త్రాగే నీరు ఎవరి వలన వచ్చింది? ఆకాశం ఎవరి వలన కలిగింది? సూర్య చంద్ర నక్షత్రాదులు ఎవరి వలన కలిగాయి?
వీటన్నిటిని ఇచ్చిన దేవుడు కనపడతాడా? ఆయన ఎట్లా మరుగుగా ఉంటాడో ఆయన పని చేసే ప్రతి బిడ్డ మరుగుగా ఉండునుగాక. పెద్దగా చెబుదాం. గతంలో ఒకసారి చెప్పా, యూట్యూబ్లో చాలాసార్లు చెప్పా. ఒక్కసారి మొట్టమొదట పశ్చిమ గోదావరి ప్రాంతానికి వెళ్ళా. ఇదే మే నెల, ఇది మే నెల కాదు కానీ ఉన్న పాటున కరెంటు పోయింది. ఆ ఫ్యాన్ల మీద ఏదో రాతలు రాసి ఉన్నాయి, పెయింటింగ్తో చక్కగా రాతలు రాసి ఉన్నాయి. ఏంటా రాతలని పైకి చూస్తే ఒక రెక్క మీద అల్లం అని రాసి ఉంది, ఇంకో రెక్క మీద బెల్లం అని రాసి ఉంది, ఇంకో రెక్క మీద సుబ్బారావు అని రాసి ఉంది. నేను ఆ పాస్టర్ గారిని అడిగా, పాస్టర్ గారు ఒక రెక్క మీద అల్లం, ఇంకొక రెక్క మీద బెల్లం, ఇంకొక రెక్క మీద సుబ్బారావు అని రాశారు, ఎందుకు రాశారు అన్న. ఆయన పక్క నవ్వుతా, అయ్యగారు ఈ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఇంటి పేరేమో అల్లం, ఆయన చేసే వ్యాపారం ఏమో బెల్లం, ఆయన పేరేమో సుబ్బారావు అండి అన్నాడు. నేను మనసులో అనుకున్నా, ఆ ఫ్యాన్ కనిపెట్టేవాడు 4వ రెక్క కనిపెట్టలా. ఒకవేళ 4వ రెక్కే కనుక కనిపెట్టుంటే ఏ పేరు రాసి ఉండేవాడు? అదే హోమ్ డిపార్ట్మెంట్ ఉందిగా, హోమ్ మినిస్టర్ పేరు రాసి ఉండేవాడు. ఎప్పుడు కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియదు. నన్ను ఎవరైనా ఎక్కడికన్నా వెళ్తే చెప్తా. మొన్న ఒకసారి చెప్పా, ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, మా కొడుకు ఆదరణ కూటమి అయ్యా, మీరు వచ్చి వాక్యం చెప్పాలి, 1 గంటన్నర మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం, మమ్మల్ని ఆదరించాలి అన్నారు. తప్పకుండా వస్తానయ్యా అన్న. మరలా 6 రోజుల తర్వాత ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, క్షమించండి అయ్యగారు, మీకు 1 గంటన్నర ఇస్తానన్నాను, నేను అంతసేపు ఇవ్వలేను అనే లోపు నేను అన్నా, అయ్యా ఇంకెవరన్నా వస్తూ ఉంటే అయ్యగారు వాళ్ళకి ఇవ్వండి అయ్యా, మన వర్తమానాలు కావాలంటే కావలసినన్ని యూట్యూబ్ నొక్కితే చాలు, కావలసినన్ని ఉంటాయి, చాలామంది వింటారు, చాలామంది సేవకులు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వండి అయ్యా అని. అంటే అట్టట్లాగా అయ్యగారు మీరు చాలా పెద్ద సేవకులు కదా, మీకు టైం ఇకపోతే ఎట్లా అయ్యా, ఏమనుకోవద్దు, 1 గంట సేపు టైం ఇస్తాను అన్నాడు. 1 గంట సేపు టైం ఆదరణ కోవటంలో అది ఎక్కువ కదయ్యా, 1 గంట వద్దయ్యా, ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్తాను, ఇంకెవరైనా పాస్టర్ గారులు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అయ్యా అన్న. ఆ పెద్ద ఆయన నా మీద ఉన్న గౌరవంతో అన్నాడు, నేను మీకు అవకాశం ఇకపోతే మిమ్మల్ని తగ్గించినట్టు ఉంటుంది కదా అయ్యగారు, మిమ్మల్ని తగ్గించినట్టు ఉంటుంది కదా అన్నాడు. నాకు ఆయనతో బాగా ఆత్మీయ అనుబంధం ఉంది. అయ్యా అంత మాట అనొద్దు, ఒక సేవకుడిని ఒకడు తగ్గిస్తే తగ్గడు, మరొకడు లేవనెత్తితే లేవనెత్తబడడు, హెచ్చించువాడైనా తగ్గించువాడైనా దేవుడే. ఆ ఒక్క క్షణంలో ప్రసంగం చేయకపోయినంత మాత్రం నా ఘనత ఏం పోదు, గౌరవం ఏం పోదు. ఆ ఒక్క క్షణం దేవుని మాట్లాడినంత మాత్రాన దేవుడు నాకు ఇచ్చిన గౌరవం విలువ ఇదేం పోదు. ఇంకొకళ్ళు వాడుకోండి అయ్యా, వాళ్ళు వాక్యం చెప్తే నాకేం ఘనత పోదయ్యా అంటే, ఆ ముగింపు ఇట్లా చెప్పలేదు, ఇంకొంచెం మెల్లిగా చెప్పా. ముగింపులో ఏమన్నాడు తెలుసా? అందుకని దేవుడు నేను ఎంత గొప్పగా వాడుకుంటున్నాడయ్యా, అధ్యయనత్వమే దేవుడు చూశాడయ్యా, అధ్యయనత్వమే దేవుడు చూశాడు. ఎప్పుడు గుర్తింపు కోరుకోకు, ప్రభా నా ద్వారా నీ పని జరిగితే చాలు, అదే నాకు కలిగే ఘనత. పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటించడమే నాకు జీతం, దేవుని పని జరిగితే అదే నాకు ఘనత అయ్యా. విశ్వాసులారా, మీరు ఎప్పుడు పాత బిడ్డలు గుర్తుంచుకోండి. 2 కుటుంబాలతో మనం సేవ ప్రారంభించాం. ఈరోజు ఇన్ని వేల మందిగా దేవుడు విస్తరింపజేశాడంటే ఇంతకు మించిన ఘనత మనకేం కావాలి చెప్పండి? ఇంతకు మించిన గౌరవం మనకేం కావాలి చెప్పండి? ఇంతకు మించిన హెచ్చింపు ఏం కావాలి? ఆత్మీయ మనస్సు నీకుంటే నువ్వు వెనక కూర్చొని ఏమనుకుంటావో తెలుసా? చాలు ప్రభా, ఈ ప్రజల్ని ఇలా చూసుకుంటా కళ్ళు మూసుకుంటూ నీ సన్నిధికి వస్తానయ్యా, మా కళ్ళ ముందు మహావృక్షంలాగా మా సేవను ఆశీర్వదించావు, ఇంతకు మించి మా ఆత్మీయ మనస్సు నీకుంటే చాలు ప్రభా. చెట్ల మధ్యలో పొట్ల మధ్యలో సంజీవన, చెట్ల మధ్యలో పొట్ల మధ్యలో ఆరాధన చేసేవాళ్ళు ఈరోజు ప్రవర్తమానం చెందించావయ్యా, ఇంతకు మించి మాకేం కావాలి? ఈ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసే కృపించావు, చాలు ప్రభా, మా బ్రతుకు ధన్యమైపోయింది, ఇదే మాకు కలిగే ఘనతని ఆత్మీయుడు తృప్తి పట్టడం ప్రారంభిస్తాడు. నేను అన్నమాట అవునంటారా కాదంటారా? ఆత్మ సంబంధమైన మనసు లేకుండా నా గౌరవం కావాలని కోరుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, లక్షల మంది ఆత్మల్ని ఇచ్చిన వాడు తృప్తి పడ్డావు. ఎందుకంటే వాడిది డెవిల్ స్పిరిట్. నా ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా కొలతలేని కృప దేవుడు మన మీద కుమ్మరించును గాక. కొలతలేని కృప కుమ్మరించినట్లు స్తోత్రాలు చెప్దాం.
స్తోత్రం, స్తోత్రం. ఆగుదాం ఇక్కడ. కొలత లేని కృప మనలోకి రావాలంటే మనలో ఏముండాలి? ఆ కొలత లేని దీనత్వం ఉండును గాక. చివరి 2 మాటలు ఒక 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. రైట్. దీనత్వం కలిగినవాడు, దీనత్వం లేనివాడు. దీనత్వం కలిగినవాడు ఇతరుల విజయాన్ని చూసి ఆనందిస్తాడు. ఒకసారి చెప్పండి ఈ మాట. ఇతరుల విజయాలను చూసి ఆనందిస్తూ ఉంటాడు. దీనత్వం లేనివాడు ఇతరుల విజయాలను చూసి లోలోపట అసూయపడతాడు. ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి. మీరు దీనత్వంతో ఉన్నారు, నేను లేరు అని అనను. ఆ దీనత్వంతో పాటు ఎంతో కొంత అహంభావ మనసు ఒకవేళ మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉందేమో, ఆ మట్టిని తొలగించుకొని లోతైన అనుభవానికి మనం వెళుదుంగాక. దీనత్వం కలిగిన వాడు ఇతరుల విజయాలను చూసి ఆనందిస్తాడు. 7 అంతస్తుల భవంతి ఎవరైనా కట్టారనుకోండి, ఏ మంచి దేవుడు చూశాడు, దేవా బిడ్డను ఇంకా ఆశీర్వదించు, నీ నామఘనత కొరకు ఇంకా ఆశీర్వదించు అని తృప్తి పడ్డావు అనుకో, నువ్వు దీనురాలివి. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అని పాట పాడారు. నేను చాలాసార్లు చెప్పా. ఎన్నిసార్లు చెప్పినా దాని ఏమంటారు, దాని రసం, దాని మాధుర్యం తగ్గదు. ఆ పాటలు పాడే అక్కోళ్ళు చాలా మంచోళ్ళు. ఆమెన్. ఏం చెప్పాను? ఆ పాటలు పాడి అక్కోళ్ళు చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు కాకపోతే యుద్ధం చేయకపోయినా సౌలుకు 1000 కొలది అన్నారు అనలేదా? 40 రోజులు కాజు తిన్నాడు, పిస్తా తిన్నాడు, ఇంకేమండి ఎగ్ పఫ్ తిన్నాడు, ఇంకా ఏమంటే బిర్యానీలన్నీ తిన్నాడు. కుండీలు ఖాళీ అయిపోయినాయి. ఎందుకంటే యుద్ధం చేయాలంటే బలం ఉండాలి కదా అని కండలు పెంచడానికి కొండలు తిన్నాడు. విన్నారా? కండలు పెంచడానికి కొండలు తిన్నాడు. ఒక్కడ కత్తి పట్టుకోవాలా. అలాంటిది తెగించి ప్రాణానికి తెగించాడు. చావో రేవో తేల్చుకొని యుద్ధం చేయాలని చెప్పి ప్రాణానికి తెగించి యుద్ధం చేసి గొలియాతు గడు తలకాయ తీసుకొని మొత్తం విజయోత్సవంతో ఊరేగుతా యెరూషలేముకి వస్తూ ఉంటే, ఆ ఊరోళ్ళు ఆ అక్కోళ్ళు నిజంగా మీకులాగా మంచోళ్ళమ్మా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది. ఈ పాట సహేతుకమా కాదా? న్యాయబద్ధమా కాదా? ఆ పాటలు పాడే గుంపులో గనక బ్రదరు నేనుంటే ఆ 1000 సౌలుకి ఇచ్చేదాన్ని కాదు. పొర్రపాటున సౌలు పేరే ఎత్తేవాడిని కాదు. ఏమంటే కొండలు తిని కండలు పెంచేవాడు మనకెందుకంటే, తెగించి దేవుని కొరకు నిలవబడేవాడు కావాలా. ఆమెన్. ఇదంతా చేసింది ఎవరు? ఒకవేళ నేను పాడాల్సి వస్తే ఆ 11,000 దావీదుకే ఇచ్చేవాడిని. ఆమెన్. పెద్దగా చెప్పండి సార్. ఎప్పుడైతే దావీదుకు 10,000 అన్నారో, నాట నుండి విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపాడంటే గర్వపు మనసు ఉన్నట్లా, దీనత్వం ఉన్నట్లా? గర్వపు మనసు ఉన్నట్లా, దీనత్వం ఉన్నట్లా? ఎప్పుడైనా ఎదుటివారి ఆశీర్వాదాన్ని చూసి మనస్సులో నువ్వు అసూయ పడ్డావు అంటే అది గర్వానికి సంకేతం. ప్రభా, దావీదు యోగ్యుడయ్యా, యోగ్యుడు ప్రాణానికి తెగించి యుద్ధం చేశాడయ్యా, 10,000 కాదు నా 1000 కూడా తీసేసుకోమను అని అనేవాడే లేదా? ఎందుకనలా? మీరు చూడండి, ఎప్పుడైనా ఇక్కడ పిల్లల ప్రసంగం చేస్తూ ఉంటే, రాత్రి జార్జ్ అన్న ప్రసంగం చేశాడు. భలే, అసలు ఆ మాట ఎంత బాగుందంటే, అబ్రహాం ఇక్కడుండి పో అన్నాడంట, దేవుడు అక్కడుండి. ఎంత బాగుంది! ఇన్నిసార్లు బైబిల్ చదివా, నాకు ఎప్పుడు ఆలోచనే రాలా. ఎక్కడుండి పో అన్నాడట, అక్కడుండి అంటే మన ఆది ఆయనే. ఆ మాట చెప్పేటప్పుడు చెప్పమంటారా, నా ఛాతీ 150 ఇంచులు పెరిగింది. నా బిడ్డ అంతా చక్కటి వాక్యం చెప్పాడు. మీరు నేను విన్నారా లేదా? మరి ఈయన కూడా అంటే ఆలస్యం అయిపోయిందా? ఉపవాస ప్రార్థన ఈరోజు సెలవు దినం కదా, మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడు దొరుకుతారు? మీరు దొరకరుగా. కడగాల్సింది, ఉతకాల్సింది, పెట్టాల్సింది శ్రేష్టమైన భోజనం ఈ 4 రోజుల్లో అయిపోద్ది అంతే. ఆమెన్. నాకు ఎట్లా అనిపించిందో తెలుసా? ఇప్పుడు షారోన్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? కాలేబు ఎక్కడున్నాడు? ఆడి సేవకు రాక మునుపు 120 కిలోలు ఉన్నాడు. ఇప్పుడు 70కి వచ్చాడమ్మా పాపం. వాళ్ళ అమ్మ ఎక్కడుందో? మన పాట పాడాడు,
నాకు ఎట్టుందో తెలుసా, అరే వీడికి మాటలు రావు అనుకున్నానే, రాగం తీసి పాడాడు. నేను అప్పుడే రెడీ అవుతా ఉన్నాను, ఎవర్రా పాట పాడుతుంది, ఎవర్రా పాట పాడుతుంది, నాకు అక్కడ ఫెయిత్ అక్కడ అడుగుదామంటే, ఇది నొక్కుదామంటే, ఎవరు పాడుతున్నారో చూద్దామంటే నాకు అర్థం కాదు. వీళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే, వీళ్ళు షూట్ చేసేటప్పుడు ఎవరిని చేస్తారో తెలుసా? మరి అదేం విచిత్రం, వాళ్ళు చూపించేవాళ్ళు కూడా వాళ్ళనే చూపిస్తారు. మరి అదేమో అర్థం కాదు. సరే ఎవరు పాట పాడుతున్నారని చూద్దామంటే కనపట్లా. వచ్చి చూస్తే ఆ బిడ్డ పాట పాడుతూ ఉంటే నేనంట, మా పిల్లలు మా కళ్ళ ముందు మేము బ్రతుకున్న దినాల్లో మాకంటే గొప్ప పాత్రలుగా వాడబడతా ఉంటే సేవకుడికి అంతకు మించిన సంతోషం, అతిశయం ఏముంటుంది? ఆగండి ఎక్కడ ఇది అందరికి ఉండదు. గర్విష్ఠుడు ఉంటాడు చూసారా? ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఎవరైనా చక్కగా ఆడపిల్ల పాడింది అనుకో, పాటలు పాడే సేవకురాలు మన సంఘానికి వచ్చింది, ఇంకేం కావాలి? చక్కటి వాక్యం చెప్పే సేవకులు మన దగ్గరికి వచ్చారు, రాగల దినాల్లో మన సేవ. ఈ విశాలమైన దృక్పథం కలిగినోడు, ఎంతమంది పాటగాళ్ళు ఉన్నారంటే, ఎంతమంది వాయిద్యకారులు ఉన్నారంటే, ఎంతమంది వర్తమానికులు ఉన్నారంటే, రాగల దినాల్లో సేవ ప్రపంచంలాగా విస్తరించబోతుంది అని అతిశయపడతారు. ఇలాంటి విశాల భావం లేనోళ్ళు, ఆమె పాట పాడుతుంది, ఆమె గొంతే వినపడుతుంది, నా గొంతే వినపట్ల, నా గొంతుకు మైకి పెట్టల, ఇది ఒక బాధ. ఆమె బాగా పాట పాడుతుంది, ఆమె గొంతు పెద్దదిగా ఉంది. ఇక కుమిలి ఈ కుళ్ళుబోతోడికి ఉన్న గొంతు కూడా పోద్ది. అంత కృప ఉంటుందమ్మా, మీకు తెలీదు. ఈ కుళ్ళుబోతోడికి ఎవడైనా కుళ్ళేవాడు ఉన్నాడా? కుళ్ళుబోతోడు అంటే తెలుసా? తెలియదండి. పెద్దగా చెప్పండి, ఏ పోతాడు? అందులోనే కుళ్ళుంది. ఒకసారి అన్నాడు, ఏ పోతు? అందులో ఏముంది? ఎవడైనా కుళ్ళిపోతు మనస్తత్వం కలిగినోడంటే ఆడే కుళ్ళిపోతాడు. అంతే. ఎప్పుడు విశాలమైన దృక్పథం. సంఘం ఎట్లుండాలో నా హృదయపు గుండె లోతులో నుంచి మాట చెప్తున్నా. మనమందరం ఒకే శరీరములో సాటి అవయవాలము. ఆమెను కాదు, నేను అన్నమాట చెప్పండి. సత్యం గారు, మీ ఒంగోలు వచ్చిన తర్వాత ఇదే చెప్తాం అక్కడ కూడా, సరేనా? నా వైపు చూసి చెప్పండి. మనం అందరం ఒకే శరీరములో సాటి అవయవాలము. శరీరం అంటే చెప్పండి సార్, శరీరం అంటే అనేక అవయవాల సమ్మేళనం. మరొకసారి చెప్తున్నాను, శరీరం అంటే అనేక అవయవాల సమ్మేళనం. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, అనేక వ్యక్తుల సమ్మేళనమే సంఘం. am I right? నేను చెప్పేది అవునా కాదా? పెద్దగా చెప్పాలి. నేను చెప్పేది అవునా కాదా? అవునా? రైట్. నేను గొంతు, నేను మాట్లాడే గొంతు, ఇంకొకళ్ళు చెవి, ఇంకొకళ్ళు కన్ను, ఇంకొకళ్ళు నాలుక, ఇంకొకళ్ళు చేతులు, ఇంకొకళ్ళు థమ్సప్ బొటన వేలు, ఇంకొకళ్ళు చిటికిన వేలు, ఇంకొకళ్ళు బొటన వేలు, ఇంకొకళ్ళు కుడికాలు, ఇంకొకళ్ళు ఎడంకాళ్ళు. కొందరు లోపటున్న అవయవాలు, మరికొన్ని బయట ఉన్న అవయవాలు. ఈ అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. అవునా కాదా? ముక్కొకటే, నేను ఒక్కదాన్ని అవయవం అని అనొచ్చా? అనొచ్చా? అంటానికి వీల్లేదు. ఈ అవయవాలన్నీ కలిస్తేనే మానవ శరీరం. ఈ శరీరానికి ఉన్న ధర్మం ఏంటో చెప్పమంటారా? ఈ శరీరానికి ఉన్న ధర్మం, అందరు నా వైపు చూడాలా, నా వైపు చూడాలి. ఈ శరీరానికి ఉన్న ధర్మం ఏంటో తెలుసా? ఒక్క అవయవాన్ని పొగిడితే శరీరం అంతా ఉబ్బిపోద్ది. ఒక్క అవయవాన్ని పొగిడితే శరీరం అంతా ఉబ్బిపోద్ది. ఒకసారి చెప్పండి బ్రదర్, ఒకసారి మీరు నిలవబడండి. కళ్ళజోడు, టీషర్ట్. మీరే బ్రదర్, మీరు నువ్వు చిన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్. మీ కళ్ళజోడు భలే ఉంది బ్రదరు. అదిగో చూడు ఎంత సిగ్గుపడుతున్నాడో చూడండి. మీ ముక్కు భలే ఉంది బ్రదర్, మీ హెయిర్ స్టైల్ భలే ఉంది బ్రదర్ అని అన్నాను అనుకో. మీ ముక్కు బాగుంది అని అన్నాను అనుకోండి, పొగిడింది దేన్ని? ముక్కు బాగుంది అన్నప్పుడు కళ్ళు నేను బాగాలేదా అని అంటయా? చెవులు అంటే నేను బాగాలేదా అని అంటయా? గొంతు అంటే నేను బాగాలేదా అని అంటయా? ముక్కు ఒక్కదాన్ని. నువ్వు కూర్చో తమ్ముడా,
మావాడు జపాన్ దొరికాడు. జపాన్ నిలబడి మనోడు ముక్కు చూపించు తమ్ముడా, ఎంత భలే ఉంది తమ్ముడా, రామశిలక ముక్కు ఉన్నట్టుంది, కోటేరు ముక్కు ఉన్నట్టుంది. ఒరే తమ్ముడా మనోడు ముక్కు చూపించు ఒకసారి, జపాన్ ముక్కు. ఉన్నావా, అసలు ఉన్నావా? నీ ముక్కు భలే ఉంది తమ్ముడా. అబ్బా, ఆ మాట నీ చెల్లి అంత మురిచిపోతూ ఉంటుందో. భలే ఉంది తమ్ముడా ముక్కు. జపాన్ ముక్కు అంటంతో వాస్తవంగా జపాన్ వాళ్ళది తప్పిడి ముక్కు, మనోడు ముక్కు బా చాలా బాగుంది. జీవన్, నీ ముక్కు నీకు జీవాన్ని పోసింది తమ్ముడా. అది చూడండి. ఇప్పుడు ముక్కును పొగిడితే మనిషి ఏమైపోతాడు చెప్పండి? సంఘంలో ఏ వ్యక్తి అయినా ఘనపరచబడతా ఉంటే ఎవరో బయటి వ్యక్తి ఘనపరచబడుతున్నట్లు అనుకోవద్దు. నా శరీరములో సాటి అవయవం కనపరచబడుతుందని ఈ ఘనతలో సంఘమంతా పాలిభాగస్తులు కావాలి. ఈ స్థాయికే గనక సంఘం ఎదిగితే గొడవలు ఉండవు సార్, వివాదాలు ఉండవు సార్, మనస్మర్తలు ఉండవు సార్. జార్జన్న పాట పాడుతూ ఉంటే నా బిడ్డ పాట పాడుతున్నాడు, నా బిడ్డ పాట పాడుతున్నాడు, నా బిడ్డ వాక్యం చెప్తున్నాడు అనే ఆ విశాలమైన దృక్పథం నాలో ఉందనుకో, పాట పాడేటప్పుడు పాట పాడేది జార్జన్నేమో కానీ పరవశించేది నేనుగా మారిపోతా. అట్లా కాకుండా జార్జన్నే కనపడ్డాడు జెర్మియా అన్నకి, ఇంకొకరు కనపడరు. ఇక పాడతాం ఈయనే పాడాల. ఆ జార్జన్న గొంతు బర్రె గొంతున్నట్టుంటుంది, ఈయనకే పాట ఎత్తాడు. నాకు ఇచ్చి సావచ్చుగా, ఈయనకే ఎత్తాడు. ఈ ఆదివారం కూడా ఇచ్చాడు చూడు, మొన్న ఇచ్చాడా? అరే అంతకుముందు ఆదివారం కూడా ఇచ్చాడు. అరే 4 రోజులు బట్టి ఆయనే పాడుతున్నాడు. ఈయన లేచాడు. అసలు ఆయన గొంతు ఏం బాగుంటుంది? అందుట్లో మెదక్లో అరిసి అరిసి ఉన్న మాధుర్యం అంతా పోయా, అసలు బాల ఏం గొంతు. నీ లోపల అగ్నిగుండం ఉందనుకో, నరకం ఎక్కడో లేదురా చెల్లె, నరకం ఎక్కడో లేదు. ఎప్పుడు మందిరంలో కూర్చున్నప్పుడు ఎవరు వాయిద్యం వాయిస్తున్నా, ఎవరు నిలవబడి పాట పాడుతున్నా పరాయి వ్యక్తులు కాదు, క్రీస్తు శరీరమనేది సంఘములో నా సాటి అవయవం, నా శరీరములో సాటి అవయవం. ఆ దృక్పథంతో పాట అనుభవించు. పరలోకం ఎక్కడో కాదు సార్, సోరారం ఎమాన్యుయల్ చర్చిలోనే పరలోకం ఉంటుంది. ఆ పరలోకం ఎక్కడో కాదు, గుప్పెడంత నీ గుండె గదిలోనే పరలోకం ఉంటుంది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నన్ను నేను పొగుడుకోవటానికి చెప్పను. ఇక్కడ తాగుబోతో నిలబడి పాట పాడినా ఆడిని చూడండి. నేను ఒకవేళ తాగుబోతో ఆయన నిలబడాక నాకు ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి. సిలువే నా శరణాయునురా, ఆ పాట ఎత్తాడు తాగు. అప్పుడు మందు వాసన వచ్చిన నా కాడు మందు జోలు ఎందుకు, అతని నోట నుంచి వచ్చే నా దేవుని పాట నాకు కావాలి. అనుభవిస్తా, ఏడుస్తా, గంతులేసేదైతే గంతులేస్తా. నా యేసురాజా పాట ఉంది. ఆరణ్యయాత్రలోన నా అతికాంక్షణీయుడు. ఆ పదం రావటంతో నన్ను నేను ఎట్లా ఊహించుకుంటానో తెలుసా? హాగర్ అట్లా ఆనుకుందో లేదో కానీ నా ప్రభు నా ప్రక్క నిలవబడ్డట్లు నీ మీద అనుకుంటున్నానయ్యా, నీ మీద అనుకుంటున్నా. అంత లోతు వెళ్తా. ఏ పదం నేను నూటికి దేవుని కృపను బట్టి పెదాలతో పలకను. ఏ పాట పాడినా గుండె లోతుల్లో నుంచి ఉంది కదా ఒక పాట, నా దీపమును వెలిగించువాడు, నా దీపమును వెలిగించువాడు. ఆమేన్. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా? 1995 సంవత్సరానికి పోతా. 95 సంవత్సరం ఒంటరిగా ఈ పట్టణంలో అడుగుపెట్టా. మా నాన్న నెలకొచ్చి 500 పంపించేవాడు. 6 పిల్లలు, 500 పంపించేవాడు. 500 పంపించి నేను చాలా ఎక్కువ పంపిస్తున్నాను, నేనేదో దుబారా చేస్తున్నాను అనుకునేవాడు. నా పరిస్థితి ఏంటో తెలుసా? 250 రూపాయలు అద్దె పోయేది, 100 రూపాయలు బస్ ఛార్జీ పోయేది. ఇంకెంత మిగిలింది?
150తో నెలంతా పోషించబడాలి. నాకు బాగా గుర్తు, ఒక పూట టిఫిన్, ఒక పూట భోజనం. పల్లెటూరులో పరిస్థితి ఏంటో తెలుసా? ఆకలైన ప్రతిసారి భోజనం. ఆకలి ఎప్పుడైతే 4 గంటలకోసారి కాదు, 4 గంటలకోసారి కాదు, రోజుకొచ్చి 5 సార్లు 4 సార్లు తిన్న జ్ఞాపకాలు. అంత కడుపు నిండా పేకల దాకా తిన్న పరిస్థితిలో ఒకేసారి హైదరాబాద్ వచ్చి మొత్తం అన్నం దొరక్క ఎంత అల్లాడిపోయేవాడినో. ఒక్కొక్కసారి ఒక్కపూటే భోజనం చేసేవాళ్ళు. కాచిగూడ చౌరస్తా దగ్గర శ్రీదేవి హోటల్ అని ఒకటి ఉండేది, ప్లేటు భోజనం. ఆ ప్లేటు భోజనంలో ఉన్న మహత్యం ఏంటంటే, అన్నం మాత్రం కొలత ప్రకారం ఇస్తారు, అన్నం మాత్రం కొలత ప్రకారం ఇస్తారు, కూర మాత్రం మీ ఇష్టం వచ్చినంత అనేవాళ్ళు. మేము ప్లేటు భోజనం తీసుకొని ప్రతాపం అంతా కూరల మీద చూపించేవాళ్ళు, ప్రతాపం అంతా కూరల మీద చూపించేవాళ్ళం. చివరికి ఆ శ్రీదేవి హోటల్లో ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ప్లేటు భోజనం లేదు, తింటే ఫుల్ మీల్స్ తినండి, లేకపోతే లేదు. ఇవన్నీ గుర్తొస్తాయి. అనాథగా ఒక్కడినొచ్చానయ్యా, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడని రాసావే, ఒక్కడిగా వచ్చా. ఈరోజు లక్షల మందిగా నువ్వు మార్చావు. ఏ మాట పెదాలతో రానియను, ప్రతి పదం వాళ్ళు ఎవరు పాడుతున్నారు నాకు సంబంధం లేదు. జార్జి పాడుతున్నాడా, లేకపోతే రాజు పాడుతున్నాడా, జీవన్ పాడుతున్నాడా, జాన్ బాబాను పాడుతున్నాడా, లేకపోతే యష్యాను పాడుతున్నాడా, లేకపోతే జాకబాను పాడుతున్నాడా, గొంతు బాగుందా, మెలకలు తిప్పాడా లేదా, పదే నాకు అసలు అవసరమే లేదు. ఆ బిడ్డ నోటు నుంచి వచ్చి నా దేవుని పాట. ఆమేన్. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఘనతలో పాలిభాగస్తులయ్యేంత అంతస్తుకి ఎదగాలి. చప్పడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఆమెన్, ఆమెన్. జార్జన్ గొంతు బాగుంటుందా, బాగుంటుందా, చాలా బాగుంటుందా? జార్జన్న నీ గొంతు సూపర్ అన్న అని అన్నావు అనుకోండి, పొగిడింది దేన్ని? గొంతు ఒక్కదాన్ని పొగిడితే మనిషి అంతా ఏమైపోతాడు? గొంతును పొగిడితే నాలుక పాడింది ఎవర్రా? నేను కాదా? నాలుగును కూర్చోడు ఒక్క మాట అల్లా. పెదాలు శ్రావ్యంగా బయటకు రావడానికి సహకరించింది ఎవరు? పెదాలు నేను మూసేటప్పుడు మూసా, తెరిచేటప్పుడు తెరిచా. పెదాలను కూర్చోడు ఒక్క మాట అల్లా. ఇప్పుడు పాట చదివేటట్టుగా చేసింది కళ్ళు కదా, కళ్ళను కూర్చోడు పొగళ్ళ. కళ్ళు పొగడకుండా, నాలుగు పొగడకుండా, పెదాలు పొగడకుండా, చేతులు పొగడకుండా, కాళ్ళు పొగడకుండా ఆ గొంతు నొక్కను పాడాడు. నేను అలిగా అని అంటదా? ఒక్క అవయవం పొగిడితే శరీరం అంతా ఉప్పొంగుతుంది. సంఘం ఏ స్థాయికి రావాలో తెలుసా? సంఘంలో ఎవరైనా ఘనపరచబడతా ఉంటే ఆ ఘనతలో సంఘమంతా పాలిభాగస్తులు కావాలి. ఆగుదాం, ఇక లాస్ట్ పాయింట్కి వెళ్తాను. రైట్, ఇక్కడ ఆగుతా. అనయ్య నేను పరిపూర్ణంగా అట్లా సంతోషించాను అనయ్య, ఎవరు కనపరచబడ్డా నా సంఘంలో సాటి అవయం కనపరచబడిందని నేను సంతోషపడ్డానన్నా అని అంటారా? అప్పుడప్పుడు మనసులో కొంచెం పురుగు తిరిగిందన్నా అని అంటారా? ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఓటు? నేను తెలుగులోనే అడిగినట్టున్నాను ఈ ప్రశ్న. ఈ రెండిట్లో దేనికి ఓటేస్తారు? నిజం చెప్పంటారా? రెండో దానికే కాస్త ఎక్కువ. యేసు నామం పేరిట ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఇలాంటి దరిద్రాలన్నీ సిలువ వేయబడును గాక. అంతులేని కృప దేవుడు మన మీద కుమ్మరించును గాక. ఎంత కృప, ఎంత కృప, కొలతలేని కృప. ఎంత కృప? ఆ కొలతలేని కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? కొలతలేని దీనత్వం. ఎంత లోయ ఉంటుందో అన్ని నీళ్లు పడతాయి. ఎంత దీనుడు అవుతావో అంత కృప సంపాదించుకుంటావు. ఆఖరి మాట, రైట్. దీనుడు దేవుని చిత్తానికి తల ఉంచుతాడు. దట్స్ ఇట్. దీనుడు దేవుని చిత్తానికి తల వంచుతాడు. జస్ట్ రెఫరెన్స్లు చెప్తాను. లోకాసు వార్త 22:42, లోకాసు వార్త 1వ అధ్యాయం 38-48, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దీనుడు ఎలా ఉంటాడు? దేవుని చిత్తానికి తల వంచుతాడు. అమ్మా నువ్వు గర్భవతి, నీ కడుపున కుమారుడు పుడతాడు.
అయ్యా నేను పురుషుణ్ణి ఎరుగుని దాన్నే. లేదు, దేవుడు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తల్లి చివరికి ఏమంటుందో తెలుసా? నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. వివాహం కాకమునుపు ఇలా పిల్లలు పుడితే నాకు అవమానం వస్తుంది. ఒక యవన బిడ్డగా వివాహం చేసుకోవటం ఒక కలే, నేను ఎట్లా చేసేదయ్యా అని మొదట్లో అన్నా, ఇది దేవుని చిత్తం అని అంటంతో ఆ తల్లి ఏమంటుందో తెలుసా? దేవుని చిత్తమే సిద్ధించునుగాక, ప్రభు మాట చొప్పున నాకు. బిడ్డలారా, దీనుడికుండే గుణం నా వైపు చూడండి. దేవుని సన్నిధిలో నాకు ఇది కావాలయ్యా అని అడగటం పొర్రపాటున తప్పే కాదు. అడగటం నీ పని, ఇవ్వటం ఇవ్వకపోవటం న్యాయ నిర్ణీత దేవుని చేతిలో. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలా, నువ్వు అడగంది దేవుడు ఇచ్చాడు. ఆయన ఏది ఇచ్చాడో ఆ చిత్తానికి తల వంచటమే దేన మనస్సు. ఆయన చిత్తానికి తల వంచటమే దేన మనస్సు. ఓ తండ్రి జస్ట్ 2 days బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య మొదట కుమార్తె పుట్టింది, దేవుడు చక్కటి కుమార్తెనిచ్చాడు, చాలా సంతోషించాను. గర్భవతి అయింది మొదలుకొని రెండోసారి, దేవా ఈసారి చెప్పండి, ఈసారి తర్వాత మాట చెప్పండి. అదిగో చూసారా, ఈసారి మగబిడ్డ 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 మగబిడ్డ. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు గంజిపోయేటానికంట, ఆడు పేక బిజికి సంపకపోతే మేలు. మగబిడ్డ 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 అడగటం తప్పని కాదు నేను అనేది. మగబిడ్డ 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 అని అడిగానయ్యా. దేవుడు రెండవ పర్యాయం కూడా ఆయన మహా గొప్ప కృపను బట్టి ఆడబిడ్డనిచ్చాడు. మరి ఆడబిడ్డనిస్తే ఏం చేసావు తమ్ముడా? ఏమన్నాడు తెలుసా? మగబిడ్డ కోసం ఎంత పట్టుదలతో ప్రార్థన చేశానో, ఆడబిడ్డ పుట్టిందన్నప్పుడు అంత సంతోషంగా బహుమానాన్ని నేను స్వీకరించానన్నా. మనస్సులో ఎంత కూడా దేవుని మీద నేను ఆయాసపడలా. ప్రభా నేను ప్రార్థన చేసిందేంటి, నువ్వు నాకు ఇచ్చిందేంటి, నేను అడిగిందేంటి, మీరు నాకు దయచేసిందేంటి, ఎంత కూడా మనసులో నేను ఆయాసపడలా. మీ చిత్తమే సిద్ధించునుగా కానీ ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుని స్తుతించా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏమన్నాడట? ఆడపిల్ల పుట్టింది అంటంతో ఏం చేశాడట? ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడో అంత సంతోషంగా ఆ బహుమానాన్ని స్వీకరించానన్నా. మనస్సులో ఎంత కూడా ఆయాసపడలా. ఏమన్నాడు తెలుసా? మన జీవితంలో మనం ఆశపడటం తప్పేం కాదు. మన ఆశ నెరవేర్చబడే కంటే మన బ్రతుకులో దేవుని చిత్తం నెరవేర్చబడటమే మనకు ఆశీర్వాదం. చెప్తా ఏమంటాడో తెలుసా? పెద్దమ్మాయి చాలా భక్తి కలిగిందన్న, చిన్నమ్మాయి కొలతలేని భక్తి కలిగిందన్న. విన్నారు ఈ మాట? కొలతలేని భక్తి కలిగిందన్న. చెప్తా ఏమన్నాడు తెలుసా? నా కూతురును చూసి నేను భక్తి నేర్చుకుంటున్నానన్నా. నా కడుపును పుట్టిన నా కూతురును చూసి, నా మాటలు వింటున్నారా? నా కడుపును పుట్టిన నా కూతురును చూసి నేను భక్తి నేర్చుకుంటున్నానన్నా. ఏ కూతురును కన్నానో, ఏ కూతురును పెంచానో, ఇప్పుడు 17 సంవత్సరాలు నా కూతురు భక్తిలో నాకు రోల్ మోడల్ అయిందన్నా అన్నాడు. భక్తిలో కూతురు రోల్ మోడల్ అవటం ఏంటన్నా? అన్నా, నేను ఎప్పుడైనా 4 ప్రార్థన అలక్ష్యం చేస్తానేమో, నా కూతురు 4 టకమని లెగుస్తుంది, మూలను కూర్చుంటుంది, స్తోత్రం 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 ప్రభా అని దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ కంఠధ్వని ఎప్పుడైతే నా చెవులకు వినబడిందో, నీ కూతురే లేచి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెందుకు చెయ్యవు? నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుందన్నా. ఆ కూతురు అక్కడ ప్రార్థన చేస్తుంది, నేను లేస్తాను, చెల్లిని లేపుతాను, అంటే భార్యను లేపుతాను, అక్కను లేపుతాను. వాళ్ళు అక్కడిక్కడ ప్రతిరోజు అరుణోదయ, మా ఇంట్లో ఈరోజు ప్రతిరోజు అరుణోదయ ప్రార్థన జరుగుతుందంటే మా చిన్న కూతురు మా ఇంటికి వెలిగించిన భక్తి దీపం అన్నా. ఎప్పుడైనా కొన్నిసార్లు నేను అబ్బా ఈరోజు అలసిపోయావులే అన్న అంటారు, కానీ కుటుంబ ప్రార్థన చేసుకోమని. అలసిపోయాం కదా, ఈ రోజుకి ఏం చేసుకోవద్దులే అని అనుకుంటా ఇంటికి వస్తా. నేను వచ్చేసరికల్లా మా చిన్న కూతురు సాపేసి పాటల పుస్తకం ముందు పెట్టి, చిన్న కంజర ఉంటుంది చూసారు, ఇట్లా కొట్టే కంజర, ఆ కంజరి పెట్టి ఉంటుంది. నేను అలసిపోయాను రా అంటంతో, డాడీ ఒక్క 5 నిమిషాలు డాడీ అన్నే వాక్యం చెప్తారు. మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభం కావాలి, మలి సంధ్య దేవునితో ముగించబడాలని చెప్తారు కదా. కుటుంబ ప్రార్థన జరగకపోతే ఎట్లా డాడీ? ఎక్కువసేపు కాదు డాడీ, ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో 5 నిమిషాల్లో ముగించుకుందామని చెప్పి ఆ కూతురుని బ్రతిమలాడతాడు. ప్రార్థనలో కూర్చొని కూతురికి చెప్పాల్సింది నేను, నా కూతురుతో నేను చెప్పించుకోవటం వచ్చి 5 నిమిషాలు కాదురా, అర్ధగంటకు తగ్గకూడదు అని స్నానం చేసుకొని ప్రార్థనలో వచ్చి కూర్చుంటానన్నా. లాస్ట్ ప్రార్థన మా కూతురుదన్నా, చిన్న కూతురుదన్నా.
మీకు అర్థమైంది? లాస్ట్ ప్రార్థన మా చిన్న కూతురు అన్న, మా ప్రార్థన 10 నిమిషాలు, పెద్ద అమ్మాయిది ఇంకా పొదుపు 5 నిమిషాలు, మా ఆవిడ ప్రార్థన 15 నిమిషాలు. చిన్న కూతురు ప్రార్థన ఎత్తుకుందంటే, అన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్న, స్టాపులు చాలా తక్కువ అన్న, స్టార్ట్ చేసిందంటే గంట అర్ధగంట ఆవలించిన వదిలిపెట్టదన్న, మధ్య మధ్యలో ఆపేస్తుందని ఆమెన్ అంట. ఆమెన్ అంటే ఆ పిల్ల ఏమనుకుంటుందో తెలుసా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటా, ఇంకెక్కువసేపు చేయమంటున్నాడని చెప్పి ఆ బొగ్గింజను, ఆ బొగ్గు ట్రైన్లో బొగ్గేస్తే ఇంకా మండుతా పోతున్నట్లుగా ఆమెన్ అనేదేమో నా భావంలో ఆపమని, ఆ అమ్మాయి భావంలో ఇంకా పెంచమని. నా కూతురు నా రోల్ మోడల్. ముగింపులో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. నేను కోరుకునేది ఉత్తమమైనది కాకపోవచ్చేమో కానీ, నేను ఆశపడింది ఉత్తమమైనది కాకపోవచ్చేమో కానీ, నా దేవుడు నాకు ఇచ్చింది ఏదైనా ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. ఇవి దీనులకు ఉండే లక్షణాలు. ఎన్ని లక్షణాలు? ఈ 7 మాటలు గుండెల్లో ఉంచుకొని రోజు రోజుకు కొలతేలినంత దీనులుగా మారిపోదాం. ఉన్నత స్థలంలో కూర్చునే కృప దేవుడిచ్చునుగాక. ఆ ఉన్నత స్థలం ఏదో తెలుసా? పరలోక రాజ్యమే. ఆయన రాజ్యంలో కూర్చునే ధన్యత దేవుడు మనకిచ్చునుగాక.